तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। जयलक्ष्मी माता चौथरे हरे कृष्ण। हरे कृष्ण प्रभुजी దండవత్ ప్రణామాలు। దండవత్ ప్రణామాలు। సంపూర్ణం జ్ఞానం కలవాడు కారణాలన్నిటికీ నేనే కారణం అని నేను సమస్తము అని తెలుసుకుని అనేక జనన మరణాలను అనంతరం నన్ను శరణ పొందుతాడు। అలాంటి మహాత్ములు చాలా అరుదు। భగవద్గీత 7:19 చెప్పబడింది। భగవత్ శాస్త్రం విషయమైన తత్వ విచారణ అనేక జన్మలలో మనం చేయవలసిన ఉంటుంది। భగవత్ సాక్షాత్కారం ఎంత తేలికో అంతే కష్టమైంది। శ్రీకృష్ణుని ఉపదేశములను పూర్తిగా నమ్మేవారికి ఆయన అనుభూతి సులభంగా కలుగుతుంది। అయితే తత్వ విచారం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు ఎంతో పరిశోధన చేసి సాధించిన జ్ఞానం ద్వారా భగవంతుని విశ్వాసం పెంపొందించుకోవలసి ఉంటుంది। అందుకు ఎన్నో జన్మలు అవసరం అవుతాయి। పరమార్థాన్ని తెలుసుకున్న యోగులలో పలు వర్గాల వారు ఉన్నారు। వారిని తత్వవేత్తలు అంటారు। వారు పరతత్వ ద్వైత విరహితమైనది అంటారు। అంటే పరతత్వంలో ద్వంద్వ సృష్టి లేదు, అన్ని సమాన స్థాయిలోనే ఉంటాయి। ఈ పరమార్థాన్ని తెలుసుకున్న వాడే తత్వవేత్త। నెక్స్ట్, పరతత్వం బ్రహ్మము అని, పరమాత్మ అని, భగవంతుడు అని 3 విధములుగా కలిగి ఉందని శ్రీకృష్ణుడు ప్రకటించాడు। మొదటిది నిరాకార బ్రహ్మము, ఇది తేజోరూపము। రెండవది ప్రతి జీవిలోనూ ఉండే పరమాత్మ। మూడవది భగవంతుడైన దేవాది దేవుడు।
ఈ విధంగా పరతత్వాన్ని 3 విధాలుగా దర్శించవచ్చును. ఒక పర్వతాన్ని దూరం నుంచి చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది. దగ్గరకు వెళ్ళి చూస్తే దాని మీద ఉన్న చెట్లు, చీమలు కనిపిస్తాయి. ఇక ఆ పర్వతం మీద ఎక్కి చూస్తే చెట్లు, మొక్కలు, జంతువులు, పక్షులు ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ఇక్కడ విషయం ఒకటే. పర పర పర్వతమే దర్శనాన్ని కాబట్టి దృశ్యం వివిధంగా కనిపిస్తుంది. ఋషులు అనేక దృక్కోణాలు నుంచి పరతత్వాన్ని దర్శించి అనేక విధములుగా వర్ణించారు. మరొక ఉదాహరణ చూద్దాం. సూర్యకిరణాలు, సూర్యదేవుడు ఉన్నారు. ఎండలో నిలబడితే సూర్యునిలో నిలబడినట్లు కాదు. సూర్యుని మీదనే నిలబడిన వాడు ఇతరులు దృష్టికి ఎండలో నిలబడిన వాని కంటే ఉన్నత స్థితిలో ఉన్నట్టు కనిపిస్తాడు. సర్వ వ్యాప్తి అయిన బ్రహ్మజ్యోతి ప్రకాశాన్ని సూర్యకిరణాలతో పోల్చవచ్చును. సూర్యబింబాన్ని జీవాత్మతోనూ, సూర్యబింబంలో ఉండే సూర్యదేవుణ్ణి దేవాది దేవునితోనూ పోల్చవచ్చు. వేద సాహిత్యాన్ని బట్టి భూలోకంలో నానా విధాలైన ప్రాణులు ఉన్నట్లు సూర్యలోకంలో కూడా అనేక జీవులు ఉన్నాయని, భూలోక జీవుల శరీరాలు మట్టితో చేయబడినట్లు సూర్యలోకంలోని జీవులు శరీరాలు అగ్నితో చేయబడి ఉంటాయని తెలుస్తుంది. ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ భూతాలలో ఒక్కొక్క దానికి ప్రాధాన్యాన్ని బట్టి విభిన్న గ్రహాలలో విభిన్న వాతావరణాలు ఏర్పడతాయి. ఆయా గ్రహాల్లో ఆయా భూతాలు ప్రాధాన్యాన్ని బట్టి అక్కడ ప్రాణులు శరీరాలలో కూడా భేదాలు ఉంటాయని, గ్రహాల మీద ప్రాణులు శరీరాలు ఒకేలాగా ఉంటాయని భావించరాదు. అయితే ఏదో రూపంలో ప్రతి శరీరంలోనూ పంచభూతాలు ఉంటాయి. ఈ విధంగా కొన్ని గ్రహాలలో పృథివీ ప్రధానం, కొన్నిట్లో జలం ప్రధానం, మరికొన్నిట్లో అగ్ని ప్రధానం, అలాగే మరికొన్నిట్లో వాయువు ప్రధానం, మరికొన్నిట్లో ఆకాశం ప్రధానం. కాబట్టి ఒక గ్రహంలో పృథివీ ప్రధానం, ఇంకొక ప్రధానం కాకపోయినంత మాత్రాన మన వాతావరణం లాంటిది అక్కడ లేనంత మాత్రాన అక్కడ ప్రాణులు లేవనుకోవటం పొరపాటు. వేద సాహిత్యం ప్రకారం లెక్కలేనన్ని గ్రహాలు ఉన్నాయి. వాటి మీద అనేక విధాలు శరీరాలున్నాయి, జీవులున్నాయి. మనం భౌతికమైన మార్పులు కొన్ని చేసుకొని ఇతర భౌతిక గ్రహాలలో ప్రవేశించి గలుగుతున్నట్లు కొన్ని మార్పులతో దేవాది దేవుడు నివసించే ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించే శక్తిని కూడా సంపాదించుకోవచ్చును. యాంతి దేవ్రత దేవాన్ పితృన్యంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్య జినోపి మాం. దేవతలను పూజించేవారు దేవతలతో జన్మిస్తారు, దేవతలలో జన్మిస్తారు. పితృదేవతలను పూజించేవారు పితృలోకాలను పోతారు. భూత పిశాచాలను పూజించేవారు అటువంటి వారిని జన్మిస్తారు. నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. 5.1.9.25 తెలుపబడింది. ఊర్ధ్వలోకాలకు వెళ్ళటానికి ప్రయత్నించేవారు ఆ లోకాలకు వెళ్ళగలరు. శ్రీకృష్ణుని ధామమైన గోలోక బృందావనంలో ప్రవేశించాలనుకునేవారు కూడా కృష్ణ చైతన్య సాధన ద్వారా ఆ లోకం చేరుకోగలరు. భారతదేశానికి రావాలనుకునేవారు ముందుగా ఆ దేశం ఎలా ఉంటుందో
వినాలనుకుంటారు. మనం వెళ్ళాలనుకుంటున్న స్థలం గురించి వినడం. మొదట అనుభవము. అలాగే దేవాది దేవుడు నివసించే లోకం గురించి విశేషాలు తెలుసుకోవాలంటే ముందుగా మనం దానిని గురించి వినాలి. మనం ఏదైనా ప్రయోగం చేసి వెంటనే అక్కడికి చేరుకోలేము, అది అసాధ్యం. అయితే వేద సారస్వతంలో శ్రీకృష్ణ భగవానుని ధామం గురించి అనేక వర్ణనలు ఉన్నాయి. ఉదాహరణకు శ్రీ బ్రహ్మ సంహితలో ఇలా వివరింపబడింది. చింతామణి ప్రకర స్మదసు కల్ప వృక్షం లక్షావృతేషు రభీపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రం సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ దేవుడు మూల పురుషుడు, గోపాలుడు, సర్వకామితాలను అనుగ్రహించేవాడు. లక్షల కొలది కల్పవృక్షాల మధ్య ఉన్న చింతామణి సమూహాలతో నిర్మితమైన గృహాలలో ఉండేవాడు. కోట్ల కొలది లక్ష్మీ దేవుల చేత అంటే గోపికల చేత భక్తి పూర్వకంగా సేవింపబడేవాడు. అయిన గోవిందుణ్ణి నేను పూజిస్తున్నాను. గోలోకాన్ని ఇంకా బాగా వివరించే వర్ణనలు ఈ బ్రహ్మ సంహితలో మరికొన్ని ఉన్నాయి. పరతత్వం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించే వానికి వారి ధ్యానించే పరతత్వ రూపాన్ని బట్టి, వారి దృక్పథాన్ని బట్టి వర్గీకరించారు. నిరాకార బ్రహ్మం మీద తమ మనసును లగ్నం చేసేవారు బ్రహ్మవాదులు, నిర్గుణోపాసకులు. సాధారణంగా పరతత్వాన్ని తెలుసుకోగోరేవారు మొదట బ్రహ్మజ్యోతిని తెలుసుకుంటారు. హృదయంలో ఉండే పరమాత్మను ధ్యానం చేసేవారు పరమాత్మవాదులు. దేవాది దేవుడు తన పూర్ణాంశం రూపంలో ప్రతివారు హృదయంలోనూ ఆసీనుడై ఉన్నాడు. జ్ఞానంతోనూ ఏకాగ్రత ద్వారాను ఆ రూపాన్ని దర్శించవచ్చును. అయినను ప్రతి హృదయంలోనే కాక సృష్టిలోని ప్రతి అణువులోనూ ఉన్నాడు. ఈ పరమాత్మ అనుభవం రెండవ దశ. ఇక మూడవ చివరి దశ దేవాది దేవుడైన భగవంతుని సాక్షాత్కారం. ఈ విధంగా భగవద్ దర్శనంలో 3 దశలు ఉన్నాయి. పరతత్వ సాక్షాత్కారం ఒక్క జన్మలో జరగదు. బహూనాం జన్మనామంతే అదృష్టవంతునికే ఒక క్షణంలో కావచ్చును. కానీ సామాన్యంగా పరతత్వాన్ని తెలుసుకోవటానికి అనేక సంవత్సరాలు పట్టవచ్చును, అనేక జన్మలు కూడా పట్టవచ్చును. అహం సర్వస్వ ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతో మా బోధాభావ సమన్విత. సారీ ప్రభుజీ. సమస్త భౌతిక ఆధ్యాత్మిక లోకాలకు నేనే కారణభూతుని. సర్వం నా నుంచే ప్రభవిస్తుంది. దీనిని పూర్తిగా తెలుసుకున్న పండితులు భక్తియుక్తమైన నా సేవలో నిమగ్నులై హృదయం పూర్వకంగా నన్ను పూజిస్తారు. భగవద్గీత 10.8. ఎవరి నుంచి ఈ విశ్వం అంతా పుడుతుందో అతడే పరమ సత్యమని వేదాంత సూత్రాలు కూడా ధృవపరుస్తున్నాయి. శ్రీకృష్ణుడే జగత్ కారణమని నిజంగా నమ్మి ఆయనను పూజిస్తే క్షణంలో మన కర్మలన్నీ నశించిపోతాయి. అలా కాక భగవంతుని ఎలా ఉంటాడో నేను చూడాలి అనేవాడు దశల వారిగా మొదట నిరాకార బ్రహ్మజ్యోతిని తెలుసుకుని తర్వాత పరమాత్మను తెలుసుకొని చివరకు ఆహా భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని గ్రహించవలసి ఉంటుంది. అయితే ఈ
క్రమంగా చాలా కాలం పడుతుంది. అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసి పరబ్రహ్మమును తెలుసుకున్నవాడు వాసుదేవ సర్వమితి, అంతా వాసుదేవుడే అని గ్రహిస్తాడు. వాసుదేవుడు శ్రీకృష్ణుని పేరు, సర్వత్రా నివసించేవాడు అని దానిని అర్థం. వాసుదేవుడు జగత్ కారణమని తెలుసుకున్నవాడు మాం ప్రపద్యతే. ప్రపత్తి అంటే శరణాగతి చేసుకుంటాడు. ఈ శరణాగతి చేసుకుంటాడు. ఈ శరణాగతిని మార్గమే సర్వోత్తమమైనది. దీనిని వెంటనే అనుసరించగలము లేదా పలు జన్మలు తర్వాత అనుసరించగలము. అయితే భగవంతుడు సర్వాధికుడు. నేను ఆయన సేవకుడను అని గ్రహించటం, ఆయనకు శరణాగతుడు కావటం మాత్రమే తప్పదు. ఈ సంగతి గ్రహించిన జ్ఞాని వెంటనే శ్రీకృష్ణుడికి శరణాగతుడు అవుతాడు. అనేక జన్మల వరకు ఎదురు చూడడు. జీవుల పట్ల భగవానునికి ఉన్న అపారమైన ప్రేమ వలన ఆ దేవదేవుడు ఈ శరణాగతి మార్గాన్ని మనకు అనుగ్రహించడాన్ని జ్ఞానానికి తెలుసు. భౌతిక ప్రపంచంలో 3 విధాలైన దుఃఖాలను బద్ధజీవులమైన మనం అనుభవిస్తున్నాము. దేవాది దేవుడు శరణాగతి మార్గం ద్వారా ఈ 3 దుఃఖాల నుంచి మనకు విముక్తి కలగడానికి అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఒక ప్రశ్న అడగవచ్చునో, భగవంతుడు మన అందరికీ తుది గమ్యస్థానం కదా, ఆయనకే అందరూ శరణాగతి చేయవలసి ఉంది కదా, మరి లోకంలో ఇన్ని రకాలైన పూజలు విధానాలు ఎందుకు ఏర్పడ్డాయి అని దీనికి సమాధానం ఈ క్రింది శ్లోకం మనకు తెలియజేస్తుంది. కామ్యస్తే జ్ఞానం ప్రపద్యంతే జ్ఞాతో దేవతః తం తం నియమామాస్తాయ కృత్వా ప్రకృత్యా నిత్యాయ స్వయః. వివిధ భౌతిక వాంఛల చేత జ్ఞానం కోల్పోయిన వారైన కొందరు వివిధ దేవతలను శరణుజూచి తమ సహజ ప్రకృతులకు అనుగుణంగా ప్రత్యేక పూజలు నియమ నిబంధనలను అనుసరిస్తూ ఉంటారు. భగవద్గీత 7.20. ప్రపంచంలో మానవులు అనేక విధాలుగా ఉంటారు. అనేక విధాలైన భౌతిక స్వభావాలు కలిగి ఉంటారు. సాధారణంగా ఎక్కువ మంది ఘోరం గురించి ప్రయత్నం చేయటం లేదు. కొందరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం కేవలం యోగ శక్తిని సంపాదించటానికే. భారతదేశంలో కొన్ని సన్యాసి దగ్గరకు వెళ్ళి, స్వామీజీ, నేను ఒక వ్యాధితో బాధపడుతున్నాను, ఏదైనా ఔషధం ఇస్తారా అని అడుగుతాడు. ఇది సాధారణం. ఎందుచేత వైద్యుడైతే చాలా డబ్బు అడుగుతాడు. అద్భుతాలు చేయగల ఒక స్వామి దగ్గరికి వెడదాము అని వారు భావిస్తారు. నీవు 1 తులం బంగారం ఇస్తే నేను 100 తులాల బంగారం చేయగలను అని చెప్పే స్వాములు కూడా ఉన్నారు. నా దగ్గర 5 తులాల బంగారం ఉంది, దీనిని 500 తులాల బంగారంగా చేసుకుంటాను అని చాలా మంది ఆశపడతారు. ఈ విధంగా ఆ స్వామి గ్రామంలో ఉన్న బంగారాన్ని అంతటిని రోగు చేసుకొని తర్వాత ఎవరికి తెలియకుండా అక్కడి నుండి మాయమైపోతాడు. ఇది మనలోని రోగం. ఒక స్వామి దగ్గరకో దేవాలయానికో చర్చికో వెళ్ళినప్పుడు మనం ఎన్నో విషయ వాంఛలతో వెడతాము. ఆధ్యాత్మిక జీవితం నుంచి కూడా భౌతిక లాభాలను పొందటానికి ప్రయత్నిస్తాము. కేవలం ఆరోగ్యం కోసమే యోగాభ్యాసం చేస్తాం. నిత్యం వ్యాయామం చేయటం ద్వారా నియమితమైన
చక్కటి ఆహారం భుజించడం ద్వారాను మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చును. ఆరోగ్యం కోసం యోగాభ్యాసం ఎందుకు? కామ్య స్వ సస్యార్ప సజ్ఞాన యోగం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకొని జీవితం భోగాలను అనుభవించాలని భౌతిక వాంఛతోనూ భగవంతుణ్ణి మన కోరికలు తీర్చేటట్టు చేసే ఉద్దేశంతోనూ దేవాలయం గాని చర్చికి గాని మనం వెడుతున్నాము. భౌతిక వాంఛలు కలవారు అనేక దేవతలను పూజిస్తారు. ప్రకృతిని బంధాల నుంచి విముక్తులు కావాలన్న భావమే వారికి ఉండదు. సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత ఎక్కువ లాభాన్ని పొందటానికి వారి లోకానికి ఉపయోగించుకోవాలనుకుంటారు. ఉదాహరణకు వేద వాగ్మయంలో ఎన్నో ఉపదేశాలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం సూర్యుడిని ఆరాధించాలి. ఒక కన్యకు మంచి భర్త దొరకాలంటే శివుణ్ణి ఆరాధించాలి. సౌందర్యం కోసం మరొక దేవతను, విద్య కోసం సరస్వతి దేవిని పూజించాలి. ఈ విధంగా హిందువులు అనేక దేవతలను పూజించేవారుగా పాశ్చాత్యులకు కనిపిస్తారు. కానీ నిజానికి ఒక ఉపాసనాలు భగవంతుని ఉద్దేశించినవి కాదు. అన్య దేవతలకు సంబంధించినవి మాత్రమే. ఈ దేవతల్లో ఎవరు దేవాది దేవుడు కాదు. దేవాది దేవుడు భగవంతుడు ఒక్కడే. దేవతల మన వంటి జీవాత్ములే. తేడా ఏమిటంటే మనకంటే వారికి శక్తులు ఎక్కువ. భూలోకంలో రాజు గాని అధ్యక్షుడు గాని అయిన నియంత గాని ఉండవచ్చును. వారంతా మనలాంటి మనుషులే. కానీ వారికి అధికారం, ధనం వంటి అసాధారణ సౌకర్యాలు ఉంటాయి. వారి అనుగ్రహాన్ని సంపాదించటానికి, వారి సౌకర్యాలను ఉపయోగించుకోవటానికి, వారిని ఏదో విధంగా ప్రసన్నం చేసుకునేందుకు మనం ప్రయత్నిస్తాము. వారిని ఆరాధిస్తాము. భగవద్గీత ఇతర దేవతలను ఉపాసించడాన్ని ఖండిస్తుంది. ఈ శ్లోకంలో కేవలం మనం కోరికల కోసమే మానవులు దేవతలను పూజిస్తారని స్పష్టంగా చెబుతోంది. భౌతిక జీవితం కేవలం కామాన్ని ఆశ్రయించి ఉంటుంది. మనం భౌతిక సౌఖ్యం అనుభవించాలి అనుకుంటున్నాము. మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవటం కోసం మన భౌతిక జగత్తును ప్రేమిస్తున్నాము. భౌతిక విషయాల పట్ల ప్రేమ భగవంతుని పట్ల మనకున్న ప్రేమ వికృత రూపం. నిజానికి మన మూల స్వరూపాన్ని బట్టి భగవంతుని ప్రేమించటానికి మనం సృష్టించబడ్డాము. కానీ మన దేవాది దేవుని మరచి ప్రకృతిని ప్రేమిస్తున్నాము. ప్రేమించటం మనకు తప్పనిసరి. ప్రకృతిను, ఆ దేవాది దేవుణ్ణి ప్రేమించక తప్పదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రేమ అనే సహజ ప్రవృత్తి నుంచి మనం తప్పించుకోలేము. సంతానం లేని వారు కొందరు పిల్లి పిల్లను పెంచుకోవటం తరచూ మనం చూస్తూనే ఉన్నాము. ఎందుచేతనంటే మనం ఒక దానిని ప్రేమించకుండా ఉండలేము. మన ప్రేమను, విశ్వాసాన్ని సత్యమైన వస్తువు పై నిలపలేనప్పుడు కుక్కల మీదనో పిల్లుల మీదనో దాన్ని నిలుపుతాము. ప్రేమ ఎప్పుడు ఉంటుంది? అయితే అది కామంగా వికృత రూపం ధరించింది. నిజమైన ప్రేమ చెదిరి అది భౌతిక కామంగా వికృతి రూపం ధరించింది. ఈ భౌతిక కామానికి భంగం కలిగితే అది క్రోధంగా మారుతుంది. కోపంలో మనకు సమ్మోహం కలుగుతుంది. సమ్మోహం వలన సర్వసాన్ని కలుగుతుంది, సర్వనాశనం కలుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే.
అయితే మనం ఈ మార్గాన్ని మరలించి శ్రమ కామాన్ని ప్రేమగా మలుచుకోవాలి. మనం భగవంతుణ్ణి ప్రేమిస్తే సమస్తాన్ని ప్రేమిస్తాము. భగవంతుణ్ణి ప్రేమించలేకపోతే నిజంగా ప్రేమ ప్రపంచంలో ప్రపంచంలోని ఏ ఇతర విషయాల్ని ప్రేమించటం సాధ్యం కాదు. దానిని ప్రేమ అని మనం అనుకోవచ్చును, కానీ అది కామ వాంఛకు మరొక ఆకర్షణీయమైన పేరు మాత్రమే. కుక్కల వలె విషయ శక్తులైన వారిని సర్వజ్ఞాన విమూఢులు అంటారు. అన్య దేవతలు ఉపాసనాలకు అనేక నియమ నిబంధనలు శాస్త్రాలలో కనిపిస్తున్నాయి. మరి శాస్త్రాలు వారి ఉపాసనలను ఎందుకు ఆదేశిస్తున్నాయి అని ఎవరైనా అడగవచ్చును. దానికి అవసరం ఉంది, కానీ ప్రేరితులైన వారు వారి దేనినైనా ప్రేమించి తీరాలి. అది వారికి చాలా అవసరం. దేవతలు దేవాది దేవుని సేవకులు. ఈ దేవతలను పూజించేవారు క్రమంగా కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోగలుగుతారని ఆ శాస్త్రాలు ఉద్దేశం. అయితే సర్వశాస్త్రాలను ఎదిరించే సంపూర్ణ నాస్తికులకు ఇక ఎదురించే ఎలాంటి ఆశ ఏముంది? కాబట్టి భగవంతుని పట్ల విధేయత అన్య దేవతల పట్ల ప్రేమతో ప్రారంభం అవుతుందన్నమాట. అలా కాకుండా మనం వేరుగా భగవంతుణ్ణి ఆరాధన ప్రారంభిస్తే ఇక అన్య దేవతలను ఆరాధించని అవసరం లేదు. భగవంతుని నేరుగా కొలిచే వారికి అన్య దేవతల పట్ల కూడా భక్తి భావం ఉంటుంది. కానీ ఆ దేవతల వెనక ఉండే పరమేశ్వరుడు దేవాది దేవుడు అని వారికి తెలుసు కనుక ఆ దేవతలను పూజించటం అవసరం లేదని వారు గ్రహిస్తారు. భగవంతుని పూజించటంలోనే వారు నిమగ్నం అవుతారు. అన్య దేవతల పట్ల కూడా వారికి గౌరవం ఉంటుంది. దేవాది దేవుని భక్తుడు చీమను కూడా గౌరవిస్తాడు. ఇక అన్య దేవతల సంగతి చెప్పేదేముంది? సర్వ ప్రాణాలు దేవాది దేవుని అంశలే అని, అవి వివిధ పాత్రలను నిర్వహిస్తున్నాయని వారికి తెలుసు. దేవాది దేవుని సంబంధం సమస్త ప్రాణి కోటికి ఉంది. కాబట్టి జీవులందరూ గౌరవార్హులు. అందుకే కృష్ణ భక్తి ఇతరులను ప్రభు అని పిలుస్తుంటారు. ప్రభు అంటే అయ్యా అని అర్థము. దేవాది దేవునికి భక్తుడైన వాని సహజ లక్షణాలు వినయ విధేయతలు. కృష్ణ భక్తుడు దయాశాలిగా సర్వజీవ విధేయునిగా ఉంటాడు. సకల సద్గుణాలు కలిగి ఉంటాడు. సారాంశం ఏమంటే ఎవరైనా కృష్ణ భక్తుడు కాగానే అతనిలో ఉన్న సద్గుణాలు వాటంతటవే అభివృద్ధి చెందుతాయి. సహజంగా జీవాత్మ పవిత్రుడే, అయితే కామ జనితమైన మాలిన్యం వలన అతడు దుర్మార్గుడవుతాడంటున్నాడు. బంగారపు కణికలోని ప్రతి చిన్న భాగం బంగారమే. అదే విధంగా పరమాత్మలో ప్రతి అంశ సంపూర్ణమైనదే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. సాకారుడైన దేవాది దేవుడు పరిపూర్ణుడు. అందుచేత ఆయన నుంచి ఉద్భవించిన ఈ దృశ్యమాన జగత్తు కూడా పరిపూర్ణమైనదే. పరిపూర్ణము నుంచి ఉద్భవించే ప్రతిదీ పరిపూర్ణమే. ఎన్నెన్నో అతని నుంచి ఉద్భవిస్తున్నప్పటికీ అతడు పరిపూర్ణుడే. తన పరిపూర్ణత్వాన్ని ఎన్నడూ కోల్పోడు. పరిపూర్ణుడు
గానే ఉంటాడు. ఈ ఈశోపనిషత్తు శాంతి పాఠం. ప్రకృతితో సంపర్కం ద్వారా ఏర్పడిన దోషం వలన పవిత్రుడైన జీవాత్మ పతనం చెందుతున్నాడు. కానీ కృష్ణ చైతన్య మార్గం అతనిని మళ్ళీ పరిపూర్ణునిగా చేస్తుంది. తద్వారా అతడు సంపూర్ణ జ్ఞానం పొందుతాడు. భౌతిక శరీరం వదిలిన తర్వాత శాశ్వత జీవనం, ఆనందం, సంపూర్ణ జ్ఞానం పొంది భగవంతుని ధామమునకు ప్రవేశించగలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే ఇవాళ ఇవాళ నా పుట్టినరోజు ప్రభుజీ, బ్లెస్ చేయండి ప్రభుజీ మీరు. హరే కృష్ణ. ఇంకా ముందుకు వెళ్ళాలని. జన్మదిన శుభాకాంక్షలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు భగవంతుడు మీకే అవకాశం ఇచ్చారు, అందుకే నాకు తెలియదు మీ పుట్టినరోజుని. సో ఈ రోజు ఇది ఆఖరి అధ్యాయం, కృష్ణుని వైపుకు పయనం. చూస్తే చాలా చాలా విషయాలు చెప్పారు, చాలా పెద్ద అధ్యాయం. మనం కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా కవర్ చేద్దాం ఇందులో. సో ఇందులో ప్రభుపాదుల వారు మొదలు పెట్టారు ఏంటంటే, అన్ని కారణాలకి మూల కారణం అనేది భగవంతుడు. ప్రతిదానికి ఒక నిమిత్త కారణం ఒకటి ఉంటుంది, మూల కారణం ఒకటి ఉంటుంది. కానీ మనం నిమిత్త కారణాన్ని చూసి ఎప్పుడు కూడా చాలా కోప్పడిపోతూ ఉంటాం అన్నమాట. అలా మన జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సో దానికి కారణం వీళ్ళు అని చెప్పి మనం అనుకుంటాం, కానీ దాని వెనక ఇంకో వేరే కారణం కూడా ఉంటుంది అనమాట. మీరు చిన్నప్పుడు ఈ కథ వినేవారు, మన తెలుగులో ఫేమస్ స్టోరీ. ఒక రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చుకున్నారు. 7 చేపల్ని ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. సో అప్పుడు వాళ్ళు వెళ్ళి అన్నారు, చేప ఎందుకు ఎండలేదు అంటే, గడ్డి మోపు అడ్డు వచ్చింది అన్నారు. గడ్డి మోప ఎందుకు అడ్డు వచ్చావు అంటే, ఆవు నన్ను మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు అంటే, గొల్లవాడు నన్ను మేపలేదు అంటాడు. గొల్లవాడ ఎందుకు మేపలేదు అంటే, అవ్వ నాకు ఊపు పెట్టలేదు అంటాడు. అవ్వ ఎందుకు ఊపు పెట్టలేదు అంటే, పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటుంది. పిల్లాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, చీమ కొట్టింది అంటే. చీమ ఎందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట. విన్నారా ఈ స్టోరీ? అంటే చూడండి, ఒక చేప ఎందుకు ఎండలేదండి, దానికి కారణం ఇన్ని ఉన్నాయన్నమాట. వెనకాలకి వెళ్తే ఆ పిల్లవాడు చీమ కొట్టుకునేది ఆ చేప ఎండకపోవడానికి కారణం అనమాట. సో అలా మనం చూసే దాంట్లో ప్రతి చోట ఒక నిమిత్త కారణం అనేది ఒకటి కనిపిస్తుంది, ఒక మూల కారణం అనేది ఉంటుంది అనమాట. సో అలా అన్నిటికీ వెనక భగవంతుడు ఉన్నాడు, మూల కారణం, కారణం అని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా వీధిలో పిల్లలు క్రికెట్ ఆడుతుంటే ఆ బాల్ వచ్చి ఎవరింట్లో అద్దం పగిలిపోయింది అనుకోండి, దోషం ఎవరిది? ఆ బాల్దా? ఆ బాల్ది కాదు. ఎవరైతే క్రికెట్ ఆడాడో, ఆ బంతిని కొట్టాడో వాడిది దోషం, అవునా? సో అదే విధంగా అన్నిటికీ కూడా అతి ముఖ్యమైన కారణం అనేది వెనక్కి వెళ్తే గనక భగవంతుడు కారణం. ఈ సృష్టిలో ఏం జరుగుతున్నా సరే. కానీ మనం భగవంతునికి దోషం ఇవ్వలేము. అన్నిటికీ కారణం భగవంతుడు అని చెప్పేసి. ఇది ఎలా ఉంటుందంటే, చాలా యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే, గవర్నమెంట్ వాళ్ళు మంచిగా రోడ్లు వేశారు, విశాలమైన రోడ్లు, నున్నగా ఉన్న రోడ్లు వేశారు కాబట్టి ప్రజలందరూ చాలా వేగంగా ప్రయాణం చేస్తున్నారు, అవునా? సో గవర్నమెంట్ వాళ్ళు అలా రోడ్లు వేయలేదు అనుకోండి, ఎక్కడికక్కడ గోతులు ఉన్నాయి, చాలా సన్నటి రోడ్లు వేశారనుకోండి, ఎవరు కూడా వేగంగా ప్రయాణించరు కాబట్టి ఎటువంటి యాక్సిడెంట్లు కావు. యాక్సిడెంట్లు ఇప్పుడు అవుతున్నాయంటే కారణం ఏంటి? ప్రభుత్వం వాళ్ళు మంచిగా రోడ్లు వేశారు కాబట్టి. సో దోషం అంతా ఎవరికి? ప్రభుత్వం వాళ్ళది. సో అలా కాదనమాట. అలాగా ఈ యొక్క ప్రతిదానికి చూస్తే కనుక
ఒక రకంగా చూస్తే భగవంతుడే కారణం. కానీ ఇంకొక రకంగా చూస్తే మన యొక్క తప్పుడు నిర్ణయాలు కారణం మన యొక్క సమస్యలకి. హ్మ్. సో ఇక్కడ తర్వాత చెప్తున్నారు పరమసత్యం అనేది 3 స్థాయిల్లో మనం అర్థం చేసుకోగలము. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్. ఇక్కడ ఒక ఉదాహరణ ప్రభుపాదులు వారు ఇచ్చారు. ఏంటంటే ఒక పర్వతం యొక్క ఉదాహరణ. ఒక పర్వతంని దూరం నుంచి చూస్తే గనక అది ఎలా చెట్లు పుట్లతోటి ఆకుపచ్చగా ఉంటుందన్నమాట. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం అందులో రకరకాలైన చెట్లు ఉన్నాయి. రకరకాలైన ప్రాణులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా అక్కడ నివసించే మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క కొంతమంది అక్కడ నివసిస్తున్నారు. అలా ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి అవగాహన అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాగా ఈ యొక్క భగవంతుని యొక్క దూరపు అండర్స్టాండింగ్ అన్నమాట. దూరం నుంచి మనం అర్థం చేసుకుంటే భగవంతుడు ఒక నిరాకారము, నిర్విశేషము, కేవలం ఒక బ్రహ్మజ్యోతి, ఒక వెలుతురు అలా అనిపిస్తుంది అనమాట. కేవలం అంతే కాదు, ఇంకా దగ్గరికి వెళ్తే అన్నమాట ఇంకా భగవంతునికి సంబంధించిన ఇంకా మంచి అవగాహన ఇంకా కలుగుతుంది అనమాట. భగవంతుడు ఒక వ్యక్తి. ఆయనకు కూడా మనలాగే కొన్ని అభిరుచులు కూడా ఉంటాయి. ఒక వ్యక్తి అంటే ఆయనకు ఒక టేస్ట్ ఉంటుంది కదా. ఒకళ్ళకి గులాబ్ జామ్ అంటే ఇష్టం, ఇంకోళ్ళకి రసగుల్లా అంటే ఇష్టం, ఒకళ్ళు వంకాయ కూర అంటే ఇష్టం, ఇంకోళ్ళు బెండకాయ కూర అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే అంతే, అది వాళ్ళ వ్యక్తి కాబట్టి వాళ్ళకి ఇష్టం అంతే. ఒకళ్ళకి ఈ రంగు ఇష్టం, ఇంకోళ్ళకి ఆ రంగు ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి వేరు వేరు అభిరుచులు ఉంటాయి. అలాగే భగవంతుడు కూడా ఒక వ్యక్తి. సో ఆయనకి ఏదైతే ఇష్టమో మనం అది చేయటం ద్వారా ఆ వ్యక్తికి మనం దగ్గర అవ్వచ్చు. అదేవిధంగా భగవంతుని కూడా మనం వ్యక్తిగతంగా ఆయనతోటి ఒక సంబంధాన్ని నెలకొల్పుకోవచ్చు అనమాట. సో ఇది సంపూర్ణమైన అవగాహన, భగవంతునికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన. ఒక భగవంతుడు ఒక వ్యక్తిగా మనం అర్థం చేసుకుని ఆయనకు మనం సేవలు అందించడం. సో ఇది ఎప్పుడు దాకా మనం పొందమో అప్పుడు దాకా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అనమాట. అప్పుడు దాకా ఇంకా మనం పరిపూర్ణత చెందలేదు. మనం చూడండి, మన యొక్క జర్నీ ఎప్పుడు కొనసాగుతుంది? మనం లక్ష్యం చేరే వరకు. లక్ష్యం చేరిపోయిన తర్వాత మనకు ప్రయాణం అనేది అయిపోయింది. కానీ లక్ష్యం చేరినంత వరకు ఇంకా మనం ప్రయాణం కొనసాగించాల్సిందే. అదేవిధంగా మనం బ్రహ్మ, పరమాత్మ సాక్షాత్కారం పొందటం అనేది మనం సంపూర్ణమైన స్థితికి చేరుకున్నట్టు కాదు. ఎప్పుడైతే భగవాన్ అవగాహన వచ్చిందో, భగవంతుని యొక్క అవగాహన వచ్చిందో, అప్పుడు మనం మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది సంపూర్ణంగా కొనసాగించడం వల్ల అవుతాం అన్నమాట. సో ఏదైతే ఎప్పుడు దాకా ఇంకా అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేదో అప్పుడు దాకా ఇంకేదో వెలితి ఉంటుంది అనమాట. ఇంకా ఏదో ఒక వెలితి ఉంటుంది, ఇంకా ఏదో మనసులో ఏదో ఒక లోటు ఉంటుంది అనమాట. అలా భగవంతుని యొక్క సాక్షాత్కారం ఎప్పుడు దాకా కలగదో, కేవలం బ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారం వరకే మనం ఇప్పుడు దాకా ఆగిపోతామో, ఇంకా ఏదో ఒక వెలుతు అనేది ఉంటుంది, ఏదో ఒక లోటు అనేది ఉంటుంది. ఎప్పుడు మనసు ఇంకా ఏదో పరిభ్రమిస్తూ ఉంటుంది. మీరు చదరంగం ఆడారనుకోండి, చెస్ గేమ్ లో, ఆ గేమ్ ఇప్పుడు దాకా కొనసాగుతుంది. రాజుగారు లాస్ట్ లో చెక్మేట్ అయ్యే వరకు ఆ గేమ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు దాకా ఆ యొక్క గేమ్ అనేది ఆగదు. అదేవిధంగా ఎప్పుడు దాకా భగవత్ సాక్షాత్కారం ఎప్పుడు దాకా కలుగుతుందో అప్పుడు దాకా మన యొక్క ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, యొక్క జీవులు ఈ సృష్టిలో ప్రతి చోట ఉన్నారు. అలా కొంతమంది అనుకుంటారు అన్నమాట, ఈ యొక్క వైజ్ఞానికులు మన యొక్క భూమి మీదే ఉన్నారు, ఇంకెక్కడా లేరు జీవులు అనుకుంటారు. కానీ అది తప్పు అన్నమాట. ఈ యొక్క జీవులు అన్ని చోట ఉన్నారనమాట చూస్తే కనుక. ఇప్పుడు చూడండి, మన భూమి మీద ఎన్నో జీవులు ఉన్నారు. భూమి లోపల తవ్వితే కూడా ఎన్నెన్నో క్రిములు, కీటకాలు కనిపిస్తూ ఉంటాయి. మరి మీరు నదుల్లోకి, సముద్రాల్లోకి వెళ్తే అక్కడ కూడా జీవులు ఉన్నాయి. గాల్లో కొన్ని జీవులు జీవిస్తున్నాయి. అలాగా అగ్నిలో కూడా జీవులు ఉన్నాయి. ఇక పంచమహాభూతాల్లో ప్రతి చోట జీవరాశి ఉంది. అదేవిధంగా అగ్నిలో కూడా జీవులు ఉన్నాయి. అదేంటండి, మరి అగ్నిలోకి వెళ్తే కాలిపోతాయి కదా అని మనం అనుకుంటాం. కానీ దానికి సంబంధించిన శరీరం అనేది భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు అనమాట. మరి నీటిలో ఉంటే అన్ని ఏమైనా కరిగిపోతున్నాయా? అన్ని జీవులు నీటిలో ఉండే కరిగిపోవట్లేదు కదా. నీటిలో ఉన్న జీవులు కూడా ఉన్నాయి, కానీ మనం జీవించలేం నీటిలో. మనం మన యొక్క శరీరం అనేది ఈ యొక్క భూమి మీద జీవించడానికి ఇది తయారైంది. అదే మనం నీటిలో మనం జీవించలేం.
అలా నీటిలో ఉండే జీవులు భూమి మీదకి వచ్చాయనుకోండి, అవి జీవించలేవు. కొన్ని చేపలు అలాంటివన్నీ కూడా నీటిలో ఉండేవి భూమి మీద జీవించలేవు. మనం భూమి మీద ఉండేవాళ్ళం నీటిలో జీవించలేము. అలా కొన్ని ఉభయచర జీవులు ఉన్నాయి, నీటిలోను నేల మీద రెండు జీవించేవి. కొన్ని కప్పలు, కొన్ని తాబేళ్లు అలాంటివి నీటిలోనూ ఉంటాయి, నేల మీద ఉంటాయి. భగవంతుడు దానికి అటువంటి డ్యూయల్ సిమ్ లాగా ఇచ్చాడు అనమాట బాడీ. ఇందులోనూ ఉంటాయి, అందులోనూ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా మన యొక్క అవగాహన లోపం అనమాట ఇది. అలా ప్రతి చోట జీవులు ఉన్నాయి. మనం చూస్తే వర్ణ లోకం అనేది ఒకటి ఉంది. భూమిలో నీటి లోపల ఒక లోకమే ఉంది. మనకి మహాభారతంలో చూస్తే కనుక వస్తుంది, భీముడిని విషం ఇచ్చి చంపేసినప్పుడు దుర్యోధనుడి వాళ్ళు అందులో వేసేస్తారనమాట. అందులో వేసేస్తే ఒక పాముల యొక్క గుండంలో వేసేస్తే వాడు లోపలికి వెళ్ళిపోతే అక్కడ నాగలోకంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ పాములు కాటేస్తే ఏమవుతుంది, ఏదైతే విషం తాగారో భీముడు దానికి విరుడు అయిపోతుంది అనమాట. ఈ విషం అనేది ఆ విషయాన్ని విరుడుగా చేసి మొత్తం ఆయన మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. ఆ తర్వాత ఇక్కడ నాగలోకంలో నాగామృతం దొరుకుతుంది ఆయనకి. అలా 10,000 ఏనుగులు బలం వచ్చేస్తుంది. అలా దుర్యోధనుడు ఏదైతే పథకం వేసాడో అన్ని కూడా ఫెయిల్ అయ్యి ఇంకా మంచి జరుగుతుంది అనమాట భీముడికి. సో అలా మనం చూడొచ్చు అనమాట. అలా అక్కడ ఒక లోకం ఉంది, వరుణ లోకం కూడా ఉంది. చూస్తే కనుక మనకి కృష్ణలీలలో చూస్తే నంద మహారాజు ఒకసారి ఏకాదశి వ్రతం చేసి ఆ తర్వాత రోజు ఆ యొక్క యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క వరుణదేవుని యొక్క సైనికులు వచ్చి నంద మహారాజుని తీసుకెళ్ళిపోతారనమాట. అప్పుడు కృష్ణ భగవాన్ మళ్ళా వరుణ లోకానికి వెళ్ళి నంద మహారాజు మన తీసుకొస్తారు. సో అలా ఆ వరుణ లోకం యొక్క వర్ణన అంతా కూడా అందులో ఇవ్వడం జరిగింది. అలా ఎన్నెన్నో వర్ణనలు ఉన్నాయన్నమాట. మనకు కనిపించేది కేవలం కొంతవరకే, కానీ మనకు తెలియంది ఇంకా ఎన్నెన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా జీవులు ఉన్నాయి. మనకు అందులో కూడా చూస్తుంది, కాళియ ఒక నది లోపల ఉండి ఒకదానికి అందులో ప్యాలెస్ ఉందట. ఆ ప్యాలెస్ కూడా నీటితో తయారు చేసిన ప్యాలెస్ అట. అదేంటి, నీటితో ఏ విధంగా ప్యాలెస్ తయారు చేస్తాం, ఇల్లు కడతాం. మన భూమి మీద మట్టితో మనం ఇల్లు కడుతున్నాం కదా, అలాగే నీటిలో వాళ్ళు నీటితోటే నీళ్లు కట్టారనమాట. నీటితోటి స్తంభాలు, నీటితోటి అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ మనకు తెలియకపోవచ్చు, కానీ ఇదంతా కూడా మనకు తెలియని ఎంతో గొప్ప గొప్ప సృష్టి అనేది ఉందన్నమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే మన శరీరం అనేది ఒకదానికి తయారవటం వల్ల మనం వేరే పరిస్థితుల్లో మనం ఎక్కువసేపు ఉండలేము. చూడండి, మనం ఇక్కడ సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళు ఎప్పుడైనా బాగా హిమాలయాల్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు చలిని తట్టుకోలేరు. దానికి తగ్గట్టుగా మనం మన యొక్క శరీరాన్ని తయారు చేసుకుంటాం. అలా స్వెటర్లు, కోట్లు వేసుకుని, కంబళ్ళు వేసుకుంటే కొన్నాళ్ళు మనం అక్కడ సర్వైవ్ కాగలం. కాకపోతే కష్టం అనమాట అది చూస్తే కనుక. కానీ అక్కడ నివసించే వాళ్ళకి అంత అవసరం లేదు. అక్కడ ఉండే వాళ్ళకి ఒకసారి మా ఒక ఫ్రెండ్ చెప్పాడు అనమాట, జమ్మూ కాశ్మీర్లో ఆయన వాళ్ళది ఒక గుడి ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ గురుకులంలో పిల్లలు ఉన్నారంట. వాళ్ళు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా చక్కగా తిరిగేస్తున్నారు అనమాట. వీడికేమో చలేసేస్తుంది అనమాట. స్వెటర్ వేసుకుని, గ్లౌజులు వేసుకుంటే కూడా అక్కడ చలేసేస్తుంది. అక్కడ చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా చక్కగా తిరిగేస్తున్నారు రోజు. ఆ చెప్పులు కూడా వేసుకోలేదు. అది చూడండి, అక్కడ ఉండే వాళ్ళకి ఆ వాతావరణం అనేది అలవాటు అయిపోయి వాళ్ళు చాలా సహజంగానే జీవించేస్తూ ఉంటారు. ఒకసారి గౌరాంగ్ ప్రో చెప్పారనమాట, ఆయన న్యూ బృందావనానికి వెళ్ళినప్పుడు అక్కడ 10 డిగ్రీలు ఎంతో టెంపరేచర్ ఉందట. ఉంటే కనుక ఆయన 2 స్వెటర్లు వేసుకుని తిరుగుతున్నారట. ఒకటి కాదు, 2 స్వెటర్లు వేసుకుంటే కానీ ఆయన ఇంకా చలి ఆగడం లేదు. అక్కడ ఉండే వాళ్ళందరూ చూసి, ఏమైంది నీకు అంటే, నాకు చలి వేస్తుంది అంటారట. ఇదేంటి, ఇది చాలా నార్మల్, ఇది చాలా మంచిగా ఉంది. చలి అంటే ఇక్కడ ఇలా కాదు, ఇప్పుడు మైనస్లోకి వెళ్తుంది ఇక్కడ చలి అంటే అని చెప్పారట. అలాగా మన యొక్క శరీరం అనేది ఒక ప్రాంతానికి అలవాటు పడిపోయి అది ఇంకో చోట మనం బతకలేము. కానీ ఆ విధంగా శరీరాలు కూడా ఉన్నాయన్నమాట, అక్కడ అలవాటు పడాయి. అదే విధంగా ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఈ శరీరం పనికిరాదు. స్వర్గానికి వెళ్ళాలంటే ఈ శరీరం అనేది పనికిరాదు. అక్కడికి మళ్ళీ వేరే శరీరం కావాలి. దానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా నీటిలోకి వెళ్ళాలనుకోండి, దానికి తగ్గట్టుగా శరీరాన్ని ప్రిపేర్ చేసుకుంటాడు. సబ్మెరైన్ లో ఏదో ఒక డ్రెస్ వేసుకుని, ఆక్సిజన్ పెట్టుకుని వాడు నీటిలోకి వెళ్ళి వాడు వెళ్తాడు. ఎందుకంటే ఈ యొక్క డైరెక్ట్ శరీరంతో వాడు వెళ్ళాడు అనుకోండి నీటిలో, వాడు ఇంక బతకడు అనమాట.
అలాగే మనం స్వర్గానికి పోవాలి, వేరే లోకాలకు వెళ్ళాలి అంటే దానికి తగ్గ ఒక పుణ్యం అనేది మనం చేసుకోవాలి. చేసుకుంటేనే అప్పుడు మనకి అక్కడ ఎంట్రన్స్ దొరుకుతుంది. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ అమెరికా వెళ్ళాలన్నా సరే ఏదైనా ఒక అమెరికా వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వాలి. మన యొక్క వీసా స్టాంపింగ్ అయితే తప్ప మనం వెళ్ళలేము. అంతేగాని నా దగ్గర 2 వీలర్ ఉంది, 4 వీలర్ ఉంది, సైకిల్ ఉంది అంటే వెళ్ళిపోతే ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు వీళ్ళు. ఎవడ్రా ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు పొమ్మని చెప్తారనమాట. సో అదే విధంగా మనం అలాగే స్వర్గంలోకి పోలేము, చంద్రుడి మీదకి ఇక్కడికి ఎక్కడికి పోలేము అనమాట. మన దగ్గర ఏదో రాకెట్ ఉంది, విమానం ఉంది, మేము వెళ్ళిపోతాం అంటే ఇక్కడే మనం వేరే ఊరికే వెళ్ళలేకపోతాం. మనకి ఒక కారే ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే వేరే రాష్ట్రానికి పర్మిట్ కావాలి, అవునా? డాక్యుమెంట్స్ లేకపోతే వాళ్ళు మనల్ని ఎక్కడే ఆపేస్తారు. అటువంటిది మనం వేరే లోకానికి వెళ్ళాలంటే అది మనకు దానికి తగ్గ పుణ్యకర్మ అనేది మన దగ్గర ఉండాలి. సో అలాగే భగవద్ధామం వెళ్ళాలంటే కూడా మనకి దానికి తగ్గ అర్హత అనేది ఉండాలి, అవునా? ఇప్పుడు ఏదైనా స్కూల్లో కాలేజీలో కూడా వెళ్ళాలంటే దానికి అర్హత మనం సంపాదించుకోవాలి. ఎంట్రన్స్ టెస్ట్ రాసి దానికి సంబంధించి జ్ఞానాన్ని పొంది ఎంట్రన్స్ టెస్ట్ రాసి మనం అర్హతను సంపాదించుకున్న తర్వాత మనకు అందులో సీట్ ఇస్తారు. అలాగే మరి భగవద్ధామం వెళ్ళాలంటే కూడా దానికి సంబంధించిన అర్హత అనేది మనకి అవసరము. సో ఫస్ట్ మరి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ దానికి ముఖ్యమైన మూలమైన ఏమిటి అంటే ఫస్ట్ మనం దాని గురించి విని దాని పట్ల మన ఆకర్షణ అనేది కలగాలి. ఫస్ట్ రే చాలా మంచి ప్లేసు, మనం ఇక్కడికి వెళ్ళాలి అని బయట మనం చూస్తూ ఉంటాం కదా, వాటర్ వరల్డ్, డిస్నీ వరల్డ్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు, అద్భుత ప్రపంచం అని చెప్పి. చూసిన వెంటనే అమ్మ వెళ్దాం ఇక్కడికి అని చెప్పి అందులో రంగుల రాట్నాలు ఉన్నాయి, ఏదో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అందరికి వెళ్ళాలని కోరిక కలుగుతుంది. ఎందుకంటే మనం విన్నాం దాని గురించి, విన్న తర్వాత మనకి కోరిక అనేది కలుగుతుంది. సో ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్ అని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ భగవద్ధామం వెళ్ళాలన్నా సరే ఫస్ట్ దాని గురించి మనం వినాలి, విని మనకి అక్కడికి వెళ్ళాలని కోరిక అనేది మన మనసులో రావాలి. సో అప్పుడు మనం దానికి తగ్గ ప్రిపరేషన్ అనేది మొదలవుతుంది అనమాట. సరే నాకు ఇప్పుడు వెళ్ళాలని ఉంది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. సో అప్పుడు మిగతా అన్ని కూడా మొదలవుతాయి. సో అలా ఇక్కడ భగవద్ధామానికి సంబంధించిన కొంత వర్ణన అనేది ఇక్కడ ఇచ్చారు. భగవద్ధామం ఏ విధంగా ఉంటుంది? చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రత సత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. భగవద్ధామం అనేది దేంతో తయారు చేయబడింది? చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష. ప్రతి భవనం కూడా చింతామణి అనే ఒక స్టోన్స్ తోటి తయారు చేయబడిందట. చింతామణి అంటే స్పర్శమణి, దాంతో ఒక ఇనుమును తాకిస్తే ఆ ఇనుము అనేది బంగారం అయిపోతుందట. అటువంటి స్టోన్స్ తోటి, బ్రిక్స్ తోటి, ఇటుకలతోటి ఇల్లు కట్టారు అక్కడ. చూడండి ఇక్కడ కూడా చింతామణి ఉంది. ఏంటి? చింతా ఫర్ మనీ, చింతామణి. ఇక్కడ అందరికీ కూడా చింత, డబ్బుల గురించి చింత, అవునా? కానీ ఇది భగవంతుని యొక్క నామాన్ని ఇది అన్నారనమాట. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వ నామనామిను. మన దగ్గర ఈ యొక్క మణి అనేది చింతను ఇంకా పెంచుతూ ఉంటుంది అనమాట. కానీ ఈ యొక్క చింతామణి అనేది మన ఉన్న చింతలన్నిటినీ కూడా పూర్తిగా మాయం చేసేస్తుంది. సో అది చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్ష. ప్రతి ఒక్క వృక్షము కూడా కల్పవృక్షం అట. ఏ చెట్టు కూడా ఏది కావాలంటే అది ఇస్తుంది. ఇక్కడ మనకి యాపిల్ కావాలంటే యాపిల్ వస్తుంది, దాని చెట్లు ఉన్నాయి వేరుగా. పనస కావాలంటే పనస చెట్టు ఉంది, నారింజ కావాలంటే నారింజ చెట్టు, సపోటా అంటే సపోటా చెట్టు. కానీ ఒక్క చెట్టు నుంచి అన్ని పండ్లు రావు, అవునా? అలాగా ఆల్ ఇన్ వన్ చెట్లు అనేవి లేవు. కానీ అక్కడ అది కూడా సీజన్ లోనే వస్తుంది, అన్ని సంవత్సరం పొడుగునా రావు ఇవన్నీ కూడా, అవునా? సపోటాకు సీజన్ ఉంటుంది, మ్యాంగోకి సీజన్ ఉంటుంది, సంత్రాకు ఒక సీజన్ ఉంటుంది. అలా అన్ని సీజన్లోనూ అన్ని పండ్లు రావు, అందులోనూ వేరు వేరు చెట్లు ఉంటాయి. కానీ స్పిరిచువల్ వరల్డ్ లో, ఆధ్యాత్మిక ప్రపంచంలో కల్పవృక్షం, ప్రతి చెట్టు కూడా కల్పవృక్షం అన్నమాట. ఏది కావాలంటే అది సీజన్ అనేది, అందులో ఎటువంటి సమస్య లేదు. అంతేకాదండి, ప్రభుపాల్ వారు చెప్తారు ఏంటంటే మనకి ఈ యొక్క పండ్లే కాదు, మనకి నాకు రసగుల్లా కావాలంటే రసగుల్లా ఇస్తుందట, సమోసా కావాలంటే కూడా సమోసా కూడా వస్తుందంట. చూడండి. ఇంకా సురభి రవి పాలయంతం,
అక్కడ ఎన్నో సురభి గోవులు ఉన్నాయట. ప్రతి గోవు కూడా ఎంత పాలు కావాలంటే అంత పాలు, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో అవన్నీ కూడా ఇవ్వగలుగుతూ ఉంటాయి. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ దేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. సో మనందరం కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఆ లక్ష్మీదేవులు ఎంతో మంది ఉన్నారట. వాళ్ళందరూ కూడా భగవంతుని ఏ విధంగా సంతృప్తి పరచాలి అని ఎంతో ఆతురతతోటి వాళ్ళు సేవ చేస్తున్నారు. సో చూడండి, ఎంతో క్వాలిఫైడ్ పీపుల్ అక్కడ ఉన్నారు చూస్తే. సో వాళ్ళందరూ కూడా భగవంతుని సేవ చేస్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ భగవంతుని యొక్క ధామం గురించిన ఒక చిన్న వర్ణన అనేది ఇచ్చారు ఇందులో చూస్తే. సో ఇదంతా కూడా అడ్వర్టైజ్మెంట్ అనమాట చూస్తే కనుక. చూడండి ఎంత మంచి ఆఫర్ ఇదంతా కూడా చూస్తే. సో దీన్ని అంతటిని చూసిన తర్వాత మనకి ఆ కోరిక అనేది కలగాలి. మనం కూడా ప్రభుపాద రాస్తారనమాట, వన్ షుడ్ బి ఫ్యాసినేటెడ్ బై ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది స్పిరిచువల్ వరల్డ్. అక్కడ మనకి ఇటువంటి సమస్య లేదనమాట. మనం రోజు వండుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలి. సో దెర్ ఇస్ నో యాంగ్జైటీ, ఎవ్రీడే ఇస్ ఫెస్టివల్. అందులో ఆ లాస్ట్ శ్లోకంలో కూడా రాస్తారు, శ్రియ కాంత కాంత పరమ పురుష కల్పతరవో ధ్రువా భూమిశ్చింత మణిగణమయితోయం అమృతం కథాగానం నాట్యం గమనమపుంషి ప్రియ సఖీ చిదానందం జ్యోతి తదపి తదాస్వాద్యమపి చ. అందులో చెప్తానంటే భగవద్ధామంలో ఎవరు కూడా మాట్లాడరట, అందరూ పాడుతూనే ఉంటారట. చూడండి, మనకి ఎప్పుడు పాడతాం, మన మూడ్ చాలా బాగుంటే అప్పుడు కొంచెం మన నోట్లోంచి ఒక పాట అనేది వస్తుంది. ఇంకా మూడు బాగా ఉంటే అప్పుడు డాన్స్ చేస్తారు అనమాట. అలా స్పిరిచువల్ వరల్డ్ లో ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడరట, ఇప్పుడు ఎవరు నడవరట, అందరూ పాడుతూ ఉంటారు, అందరూ కూడా నృత్యం చేస్తూనే ఉంటారట. అంటే అందరూ కూడా ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటారు అని చెప్పి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తారనమాట. స్వయంగా ఆయన దర్శించారు, చూసి చెప్తున్నారనమాట. సో మరి భగవద్ధామం వెళ్ళాలంటే మరి ఎంత టైం పడుతుందండి? మరి ఎంత దూరం ఉంది, ఎంత టైం పడుతుంది? మనకి ప్రతిదానికి ఉంటుంది కదా, ఒక డాక్టర్ అవ్వాలంటే 5 ఏళ్ళు, ఇంజనీర్ అవ్వాలంటే 4 సంవత్సరాలు, మరి భగవద్ధామం పోవాలంటే ఎంత టైం పడుతుంది? ప్రభుపాదులు అన్నారు, భగవద్ధామం వెళ్ళడానికి ఎంతో టైం పట్టదు. మనం తీవ్రమైన కోరిక ఉంటే కనుక ఈ జన్మలోనే మనం భగవద్ధామాన్ని పొందొచ్చు. అక్కడ పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి ఒక కట్వాంగ మహారాజుని యొక్క ఉదాహరణ చెప్తారనమాట. ఈ కట్వాంగ మహారాజు దేవతలకు సహాయం చేయడానికి పైలోకానికి వెళ్తారు, యుద్ధం చేయడానికి అనమాట. రాక్షసులకి దేవతలకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆయన భూలోకం నుంచి దేవలోకానికి వెళ్ళి ఆయన యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన తర్వాత చాలా సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత యుద్ధంలో దేవతలు జయిస్తారు. జయించిన తర్వాత దేవతలు ఈ కట్వాంగ మహారాజుని అడుగుతారు, మీరు మాకు ఎంతో సహాయం చేశారు, ఇప్పుడు మీరు కిందకి వెళ్ళినా మీ వాళ్ళు ఎవరు లేరు, సో ఇప్పుడు మీరు ఏం కావాలో మీరు మేము ఏం చేయమంటారు అడగండి అంటే కట్వాంగ మహారాజు ఒకటే అడుగుతారు అనమాట, నాకు ఇంకా ఎంత సమయం ఉందో చెప్పండి అంటారు. చూడండి, అంత బిజీలో ఉన్నా ఆయన, అంత బిజీ, యుద్ధం చేయడం అంటే నార్మల్ కాదు, మొత్తం ఫుల్ ఫోకస్ కావాలి. సో అంత బిజీ యాక్టివిటీలో ఉన్నా సరే ఆయన జీవితం యొక్క లక్ష్యం మర్చిపోలేదు. నాకు ఇంకా ఎంత సమయం ఉంది చెప్పండి అంటాడు అనమాట. అప్పుడు దేవతలు ఏమంటారంటే, మీకు ఎంతో సమయం లేదు, కేవలం 1 నిమిషం మాత్రమే ఉంది అంటాడు అనమాట. అప్పుడు వెంటనే ఆయన దేవలోకం నుంచి భూలోకానికి వస్తాడు. వచ్చి యొక్క హరిద్వార్ అనే ప్రదేశానికి వెళ్ళి విష్ణు మందిరానికి వెళ్ళి అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వెంటనే శరీరాన్ని వదిలి పైనుంచి వైకుంఠ ఏరోప్లేన్ వస్తుంది, మళ్ళా కింద నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఈ దేవతలందరూ ఆశ్చర్యపోతారు, ఏంట్రా బాబు ఇదంతా కూడా అని చెప్పి. పైనుంచి కిందకి ఎందుకు వచ్చాడంటారంట, టైం పెరుగుతుందట. యూనో మనకి 6 నెలలు, దేవతలకి 1 రోజు. అందుకని ఆయన పైనుంచి కిందకి వెంటనే వచ్చాడు అనమాట. వచ్చిన వెంటనే కాస్త టైంని ఎక్స్పాండ్ చేసుకుని ఆయన విమానం తెచ్చుకున్నాడు, వెంటనే వెళ్ళిపోయాడు అనమాట. సో అలా సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తారు, చూడండి, కట్వాంగ మహారాజ్కి 1 నిమిషం ఉందని నోటీస్ వచ్చింది. నోటీస్ వస్తే ఆయన దానికి ప్రిపేర్ అయిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. నీకు 7 రోజులు నోటీస్ ఉంది, సో నీకు ఇంకా చాలా టైం ఉంది, నువ్వేం చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పి పరీక్షిత్ మహారాజ్ భరోసా ఇస్తారనమాట. సో
ఈ విధంగా ఇంకా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. ఇందులో తర్వాత ఇంకా ప్రభుపాద వారు చెప్తున్నారు ఏంటంటే, మనందరికీ కూడా ఒక ప్రేమించే ఒక ప్రవృత్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. ఆ ప్రవృత్తి అనేది ఒక జీవుని యొక్క స్వభావం అన్నమాట, ప్రేమించే ప్రవృత్తి. చూడండి ఎంత ఆసురికమైన, క్రూరమైన జంతువుల్లో కూడా చూస్తే కూడా ఒక పులి, సింహము, దాంట్లో కూడా ప్రేమ అనేది ఉంటుంది. అవి కూడా వాళ్ళ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాయి చూస్తే గనుక. సో ఇది ప్రతి జీవిలోనూ ఉండే ఒక స్వభావం అన్నమాట చూస్తే గనుక. అలా ప్రతి జీవి కూడా అది ఫీల్ కాగలదు. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే గనుక అది ఆ జీవి కూడా ఫీల్ కాగలదన్నమాట. చూడండి, అప్పుడే పుట్టిన శిశువు ఉందనుకోండి, ఏమీ అర్థం కాదు, భాష రాదు, ఏమీ తెలీదు చెప్పాలంటే. ఆమెకు తెలీదు కూడా, ఆ శిశువుకి ఎదురుగుండా ఉన్నది నా తెల్ల తండ్రా, అమ్మ నాన్న అని కూడా తెలీదు. అందంగా ఉందా, అందంగా లేదనేది తెలియదు. బాగా చదవచ్చా, చదువు రాదా అనేది తెలియదు. డబ్బున్న తెల్ల పేదరాలా అనేది కూడా తెలియదు. కానీ ఒక్కటి తెలుస్తుంది, ఎవరో నన్ను ప్రేమిస్తున్నారని తెలుస్తుంది అనమాట. అది ఆ బిడ్డకి తెలుసు. ఏమీ తెలియదు, అసలు ఏమీ అర్థం కాదు, ఏ భాష రాదు, కానీ ఒక్కటి మాత్రం తెలిసిపోతుంది, ఎవరో నాకున్నారు. ప్రేమ అనేది మాత్రం అర్థం చేసుకోగలదు. సో అలా ప్రపంచంలో భగవంతుడు ఒక అతి ఉత్తమమైన క్వాలిటీ అనేది ప్రతి జీవికి ఇచ్చాడు. భగవంతుడు మన నుంచి కూడా కోరుకునేది అదే. సో అది ఎప్పుడు కూడా మనం ఎవరో ఒకళ్ళ వ్యక్తం చేయాలని కోరిక ఉంటుంది, ఎవరి నుంచో పొందాలని కోరిక అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే మనకి కావాల్సినట్టు దొరకదో అప్పుడు జీవి చాలా నిరాశకు లోనవుతూ ఉంటాడు. మనం చాలాసార్లు ఎవరికో ఏదో సేవ చేస్తాం, ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళు కూడా మనకి ఏదైనా ప్రతిఫలంగా ఎప్పుడెప్పుడు చేస్తారని చెప్పి. ఎప్పుడైతే మనం అది మనకి రాదో, వేస్ట్ వీళ్ళకి చేసి అని చెప్పి మనకు చాలా నిరాశ కలుగుతుంది. అలా మనం ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తాం, మళ్ళీ అక్కడి నుంచి ఏదైనా రిటర్న్ కోసం మనం ప్రయత్నం చేస్తాం. అలా ఒక జీవి చాలా సార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యి చివరికి వీళ్ళందరూ వేస్ట్ గాళ్ళు, మనం కుక్కలను పిల్లలను పెంచుకోవడం బెస్ట్, వాటికి నిజమైన ఇది ఉంటుంది, విశ్వాసం అనేది ఉంటుంది అని చెప్పి మనుషులందరూ కూడా అటువైపుకి మరలిపోతున్నారు అనమాట. ఎందుకు ఒక మనిషి రెసిప్రొకేట్ చేయలేడు చూస్తే ప్రతి మనిషి వాడి యొక్క పూర్తి ఇంద్రియ తృప్తి భావనలో పూర్తిగా మునిగిపోయాడు అనమాట. మునిగిపోతే ప్రతి ఒక్కడు కూడా సేవను తీసుకుంటాడు, కానీ మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తిరిగి ఇవ్వలేకపోతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వాడి యొక్క అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మనం తిరిగి ఎవరికి కూడా ఏది చేయలేకపోతూ ఉంటారనమాట. సో అలా ఇక్కడ ప్రభుపాల వారు అసలు ఎవరైతే భగవంతుడిని ప్రేమిస్తారో వాళ్ళే నిజంగా వేరే వాళ్ళని ప్రేమించగలుగుతారు, లేకపోతే వాళ్ళు ఎవరిని కూడా ప్రేమించలేరు అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా సరే అందులో ఒక స్వార్థం అనేది ఉంటుందన్నమాట. అలా ఎప్పుడైతే మనం భగవంతుడిని ప్రేమిస్తామో అప్పుడు మనలో ఒక నిస్వార్థమైన భావన అనేది మనలో మొదలవుతుంది. ఫస్ట్ మన యొక్క హృదయంలో కల్మషం అనేది మెల్లిమెల్లిగా పోతుంది. అప్పుడు మాత్రమే మనం నిజంగా ఎవరినైనా ప్రేమించగలం. మన మనసులో కల్మషం పోకుండా మనం ఎవరినైనా ప్రేమించడానికి ప్రయత్నం చేసామనుకోండి, అది ఎందుకు అంటే మళ్ళా అది ఏదో ఒక రకమైన ప్రతిఫలాన్ని పొందడం కోసమే. సో నిజమైన ప్రేమ అనేది ఎప్పుడైతే మొదలవుతుందో, ఎప్పుడు మొదలవుతుందంటే మనం ఫస్ట్ భగవంతుడిని ప్రేమించి భగవంతుని యొక్క సంబంధంగా ప్రతి వాళ్ళని మనం చూడగలగాలి. అప్పుడు మనం నిజంగా ఎవరినైనా ప్రేమించగలము. సో ఈ తర్వాత ఇంకా చెప్తున్నారు, భగవంతుడిని మొత్తం అన్ని చోట్ల ఏ విధంగా మనం దర్శించగలము అనేది ఇక్కడ చెప్తున్నారు. సో భగవంతుడు సంపూర్ణం, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని చెప్తున్నారు. భగవంతుడు సంపూర్ణ, భగవంతుడి నుంచి ఏది వచ్చినా కూడా ప్రతిదీ కూడా సంపూర్ణమే, పరిపూర్ణమే. సో కానీ ఎందుకు ఈ ప్రపంచం అనేది అపరిపూర్ణంగా అనిపిస్తుంది అంటే, మనం ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా భగవంతునికి సంబంధించింది, భగవంతుని నుంచి వచ్చింది కాబట్టి అది భగవంతునికే చెందుతుంది, భగవంతుని యొక్క సేవలోనే వినియోగించడం కోసం అది ఉన్నది. అది ఎప్పుడైతే మనం చేయమో అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి బయట. యొక్క ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ట్యూబ్ లైట్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, కూలర్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి.
సో అన్ని కూడా సంపూర్ణమైనవే చూస్తే కనుక, అన్ని కూడా perfect గా తయారు చేశారు. కానీ దాని యొక్క సంపూర్ణత ఎప్పుడు ఉంటుంది? దానికి కరెంట్ సప్లై ఉంటేనే. దానికి కరెంట్ సప్లై లేదనుకోండి, అది ఏది కూడా ఎందుకు పనికిరాదు. ఎంత సంపూర్ణమైనా సరే, అందులో ఎన్ని పెద్ద వాట్ లైట్ అయినా, ఎంత మంచి ఫ్రిడ్జ్ అయినా, ఎంత మంచి ఏసీ అయినా సరే, అది అసంపూర్ణంగానే ఉండిపోతుంది ఎప్పుడైతే దానికి ఒక పవర్ కనెక్షన్ అనేది లేదు. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి, కానీ అన్నిటినీ కూడా ఒక కనెక్టివిటీ భగవంతునికి కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే దాని యొక్క పరిపూర్ణత అనేది ఉంటుంది. లేకపోతే అది ఎప్పుడు కూడా అపరిపూర్ణంగానే ఉండిపోతాం. అలాగే మన జీవితం కూడా ఒక అపరిపూర్ణంగానే ఉండిపోతాం ఎప్పుడైతే మనం భగవంతునికి కనెక్ట్ కాము. సో ఆ విధంగా ఇక్కడ ఆఖరి అధ్యాయం ఏ విధంగా మనం కృష్ణునికి చేరాలి అనే దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం చర్చ చేయడానికి ప్రయత్నం చేసాం. సో మనం ఈ రోజుకి ఇక్కడికి విరామం తీసుకున్నాం. మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మనం కొన్ని చర్చ చేద్దాం. హరే కృష్ణ. ఈరోజు చాలా పెద్ద చాప్టర్, ఇందులో మనం చాలా పాయింట్లు ఇంకా ఉన్నాయి, కొన్ని పాయింట్లు మాత్రం మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేసాం. హరే కృష్ణ. చెన్నవారు వందన మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. కట్వాంగ మహర్షి అంటే ఒక నిమిషంలోనే భగవద్ధామానికి ఏరిండు, ఎంత టైం అవసరం లేదు అన్నారు కదా ప్రభుజీ. ఆ మహర్షి ఎవరు? మహారాజ్ ఆయన మహర్షి కాదు, ఆయన రాజు, క్షత్రియుడు. పరీక్షిత్ మహారాజ్ చెప్తారనమాట ఈ యొక్క కథ. పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్తారనమాట, ఈయన ఒక రాజు, చాలా పుణ్యాత్ముడు. ఆయన జీవితాంతం కూడా ఇప్పుడు కూడా దీంట్లోనే ఉన్నాడు. ఒక్క నిమిషంలో అయిపోయిందని చెప్తారు కానీ ఒక నిమిషంలో ఇది కాదు. కానీ ఆయన యొక్క ప్రిపరేషన్ అంతా కూడా దాని మీద ఉంది ముందు నుంచి. కాబట్టి సమయం వచ్చింది, ఆయన సమయం వచ్చినప్పుడు రైట్ చాయిస్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు అనమాట. అది అదే ఆ మహారాజు గురించి ఎక్కువ తెలియదు అయితే అందుకని ఎక్కువ డిస్క్రిప్షన్ భాగవతంలో కూడా లేదు, ఇంతే చెప్పారు భాగవతంలో కూడా, అందుకంటే ఎక్కువ చెప్పలేదు అనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయి నీరజ, హైదరాబాద్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ క్లాస్ లో అయితే ఏం డౌట్ లేదు, నాకు ఒక చిన్న అది కావాలి ఇన్ఫర్మేషన్. ఎన్ని రోజులు నేను అసలు ఎప్పుడు జన్మాష్టమి చేయలేదు ప్రభుజీ. నార్మల్ గా జన్మాష్టమి అంటే అన్ని ఫెస్టివల్ లాగా చేస్తున్నాను. ఈ ఇయర్ నేను చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలి కొంచెం చెప్పగలుగుతారా నాకు? మనం ప్రణవాన్ ప్రో ఏదో ఒక వీడియో పెట్టినట్టున్నారు దానికి సంబంధించి, మీరు చూసారా? చూడలేదు ప్రభుజీ. అయితే సరే, నేను ఎవరికైనా చెప్తాను దాన్ని గ్రూప్ లో ఏదైనా పెట్టమని చెప్పి. ఓకే ఓకే. అదే కొంచెం ప్రాసెస్ తెలిసి ప్రిపేర్ అవుదాం అనేసి నిన్న నుంచి నేను హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నాను అట్లా అనేసి. థ్యాంక్ యూ ప్రభు, చాలా బాగా చెప్పారు ప్రభుజీ వాళ్ళ క్లాస్ అయితే. ఒకదానికి ఒకటి కనెక్టివిటీ. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. హరే గంధం శెట్టి సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. బ్రహ్మము, పరతత్వము, భగవంతుడు చాలా బాగా చెప్తారు ప్రభుజీ. దానికి పర్వతాన్ని ఒక ఉదాహరణగా ఇచ్చారు. మనము బ్రహ్మము పరతత్వం దగ్గర ఆగకూడదు, భగవంతుని దగ్గరికి చేరుకోవాలి ఆధ్యాత్మికంగా అని. 7 చేపల కథ మళ్ళీ మమ్మల్ని చిన్ననాటి దానికి తీసుకుపోయినారు ప్రభుజీ, గుర్తు చేశారు. చాలా బాగుంది స్టోరీ. నిజమే ప్రభుజీ, మనము ఒక్కొక్క కోరిక ఒక్కొక్క దేవుణ్ణి కోరుకుంటాము, అలా కాదు, డైరెక్ట్ గా మనం భగవంతున్నే పట్టుకుంటే ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక వైపు ఆ భగవద్ధామం చేరవచ్చు అని చెప్పారు. అసలు ఎంత మీరు చెప్పే ఉదాహరణలు వింటూ ఉంటే ప్రభుజీ మాకు అన్ని గుర్తుండాలనిపిస్తుంది, కానీ విన్నంతసేపే గుర్తుంటాయి, తర్వాత క్లాస్ అయిపోద్దని గుర్తు లేకుండా ఉంటున్నాయి ప్రభుజీ. ఆ భగవంతుని ఒకటే కోరుకుంటున్నాను, ఇవన్నీ నాకు ఎప్పటికీ గుర్తుండాలా, 10 మందికి షేర్ చేయడానికి, చెప్పుకోవడానికి మంచిగా ఇవన్నీ గుర్తుండాలని నేను కోరుకుంటున్నాను ప్రభుజీ. ఎన్ని విషయాలు మీరు చెప్పారు. ఇందాక అదే ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ ఉంటాయి, కరెంట్ లేకపోతే వేస్టే.
అలాగే మనం భగవంతుని నేరుగా పట్టుకోవాలి. ఆయన సర్వ స్వతంత్రుడు. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. చాలా ఈ విషయాలు ఈ లెక్చర్ వింటుంటే జన్మాదశ గుర్తొచ్చింది ప్రభుజీ నాకు. భాగవతంలో జన్మాదశ ఫస్ట్ ఉంది కదా ప్రభుజీ శ్లోకం. ఎస్ ఎస్ అంత దాని గురించి వచ్చినట్లు ఉంది ప్రభుజీ. అది మళ్ళీ వింటూ ఉన్నట్లు ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ ప్రభుజీ. శ్రీష మాతాజీ, బొడ్డు సురేష్ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణామం ప్రభుజీ. అదండి వస్తున్నాం. ప్రభుజీ నాకు చిన్న డౌట్ ప్రభుజీ. మనం ఇప్పుడు భక్తి మార్గంలో వెళ్ళేటప్పుడు ఫుడ్ గురించి నెగ్లిజెన్స్ చేస్తున్నాం ప్రభుజీ. అంటే ఎట్లా చేస్తున్నా అంటే ఇంట్లో ఉన్నంతసేపు పర్ఫెక్ట్ గా పాటిస్తున్నా గానీ బయటికి వెళ్ళినప్పుడు పాటించలేకపోతున్నాను ప్రభుజీ. పైగా నేను ఆఫీస్ వర్క్ ఉంటాను, కొంచెం బాగా టైర్డ్ అయిపోయినప్పుడు ఇంట్లో చేసుకోలేక బయట తింటూ ఉంటాను. ఇప్పుడు భక్తి మార్గంలో పర్ఫెక్ట్ గా వెళ్ళాలంటే ఫుడ్ విషయంలో పర్ఫెక్షన్ గా పాటించాలి కదా ప్రభుజీ. ప్రయత్నం చేయండి, అవుతుంది. ఏది లేదు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. మీరు తయారు చేసుకుని తీసుకెళ్ళండి వీలైనంత. ఓకే ప్రభుజీ. అంటే నేను కూడా ఆప్షన్ తీసుకుంటాను ప్రభుజీ. అదే అంటే ఆ ఏముందిలే, మొన్న ప్రభుజీ చెప్పినట్టు ఒక స్టోరీ చెప్పారు ప్రభు, గాడిదల్లాగా అట్లా అని. మేము కూడా అట్లా ఆప్షన్ ఏముందిలే ఒక్కసారికి అన్నట్టుగా అట్లా తీసుకుంటున్నా గానీ ఇట్లా ఎన్ని రోజులు నాకే అనిపిస్తుంది. ఒకసారి మీరు చెప్తే మళ్ళీ ఇంకోసారి బుద్ధి ఇదిగా ఉంటది ఇప్పుడు కదా మనం అని. అనవసరంగా ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ యొక్క మెంటాలిటీ మనకు వస్తుంది. మనం చేసిన సాధన అంతా వృధా అయిపోతుంది అనమాట. అందుకని అనవసరంగా. ఓకే, హరే కృష్ణ. హరే రాణి నాగోల్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. నిజంగా చిన్ననాటి గుర్తుగా మీరు ఆ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇదిగా అనిపించింది. ఇంకోటి ప్రభుజీ, అది పెరుగు తినొద్దు అని చెప్పారు నిన్న ప్రణవానంద ప్రభుజీ. అది అర్థం కాలేదు నాకు. కొంచెం నిన్ను అడుగుదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇవా చాతుర్మాసం మొదలవుతుంది అనమాట. ఈ బలరామ జయంతి నుంచి 2వ నెల చాతుర్మాసం. ఒక్కొక్క నెలకి ఒక్కొక్కటి మనం నిషేధం. మొదటి నెలలో ఆకుకూరలు, 2వ నెలలో పెరుగు. ఈ ఒక నెల రోజులు మనం పెరుగు తినకూడదు అనమాట. అంటే మళ్ళీ ఆకుకూరలు ఈ మంత్ లో తినొచ్చా తినచ్చు. ఇప్పుడు నుంచి ఆకుకూర స్టార్ట్ చేయొచ్చు. అంటే మర్చిపోయి నిన్న నేను ప్రభుజీ చెప్పారు కానీ నిన్న నేను మర్చిపోయి పెరుగు తినేసాను. అసలు తర్వాత అయ్యా ప్రభుజీ ఇలా చెప్పారు, నేనేంటి ఇలా చేశానని అసలు. దక్షిణ భారతదేశ ప్రజలకి, భక్తులకి ఈ నెల చాలా తపస్య. పెరుగు అనేది నాకు తెలియదు, చాలా మందికి చాలా కష్టం ప్రభుజీ అది. కానీ ఈ నెల అనేది ప్రయత్నం చేయండి పెరుగు లేకుండా. ఓకే, అంటే నిన్న తిన్నాను ప్రభుజీ, దాని వల్ల ఏమన్నా పర్వాలేదు. ఇదైపోతుందా? ఇప్పుడు నుంచి చేయండి, ఏం కాదు, పర్వాలేదు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. నాకు క్వశ్చన్స్ ఏం లేవు ప్రభుజీ. అంటే భక్తిలో ముందుకెళ్ళాలని మీ ఆశీర్వాదం కావాలని తీసుకున్నా ప్రభుజీ. హరే కృష్ణ. తప్పకుండా మాతాజీ. ఈరోజు కృష్ణాష్టమి వస్తుంది, చాలా స్పెషల్. మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి. భగవంతుని ఇంకా కృష్ణ సేవగా యూట్యూబ్ లో కొన్ని శ్లోకాస్ అవి అప్లోడ్ చేస్తున్నా ప్రభుజీ. అంటే సేవగానే చేస్తున్నా, ఏదో నేను ఫేమస్ కావాలని అట్లా అనేసి కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీనా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఇప్పుడు ఆన్ ది వే టు కృష్ణ స్టార్ట్ చేశారు కదా బుక్స్. అంటే స్మాల్ బుక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, ఇది ఫస్ట్ బుక్. సో మాకు మా శిక్షా గురువులు ఇచ్చారు, లిస్ట్ పెట్టారు. నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఆ తత్వం అంతా కరెక్ట్ గా అర్థం చేసుకుంటామో లేదో కదా. సో నాకు వీటి గురించి, మా మాతాజీ కూడా గృహస్థ జీవనంలో ఉంటారు అనమాట. సో మా మాతాజీ కూడా టైం దొరకదు. సో సాటర్డే ఒక్కటే క్లాస్ ఉంటుంది మాకు.
మాత ప్రభుజీ మీరు ఇలానే కంటిన్యూ చేస్తారా అంటే స్మాల్ బుక్ తర్వాత ఒక బుక్ ఇప్పుడు ప్రణవాన్పూర్ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇది మొత్తం ప్లానింగ్ అంతా. సో అలా కవర్ చేస్తారు మాతాజీ. ఓకే, అవన్నీ కవర్ చేస్తారా ప్రభుజీ? చేస్తాం. ఓకే, అదే ప్రభుజీ, అదే అడుగుదాం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ, హరే కృష్ణ. నెక్స్ట్ భవానీ మాతాజీ, రాజమండ్రి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. క్లాస్ చాలా 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 బాగుంది ప్రభుజీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిదీ కూడా మంచి ఎగ్జాంపుల్స్ పెట్టి మాకు అర్థమయ్యేలా చెప్తారు ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీతో మాట్లాడడం ఫస్ట్ టైం వల్ల ఎన్నో అడుగుదాం అనుకుంటాం ప్రభుజీ. ఆ కంగారులో ఏం అడుగుతామో ఏం మాట్లాడతామో కూడా మాకే తెలియదు. చిన్న డౌట్ ప్రభుజీ, అంటే పర్సనల్ డౌట్ అన్నమాట, ఎవరేమీ అనుకోద్దు. నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం ప్రభుజీ. ఆడవాళ్ళ వల్ల అవ్వకపోయినా మగ పిల్లల వల్ల అవుతుంది కదా. నా పిల్లల్ని ఆర్మీకి పంపించాలి అని కోరుకుండేది ప్రభుజీ. కానీ ఇందులోకి వచ్చాక ఆర్మీ అది కాదు, పిల్లల్ని కూడా నన్ను కూడా ఆర్మీయే, చైతన్య మహాప్రభు ఆర్మీ. అవును ప్రభు, పిల్లలకి సన్యాసి దీక్ష ఇప్పించి వాళ్ళని ప్రయోజకులు చేయాలి అన్న అనిపించింది ప్రభుజీ. అంటే రెండు కూడా ఒక బాటలోనే వెళ్తాయా ప్రభుజీ అనేది నాకు డౌట్ ప్రభు. ఇది ఇంకా ఉన్నతమైన సేవ. అవును కదా ప్రభుజీ. మీరు మంచిగా వాళ్ళని భక్తి మార్గంలో నడిపించండి. అది ఇప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఇద్దరు కూడా భగవద్గీత క్లాసెస్ కి అటెండ్ అవుతున్నారు ప్రభుజీ. పెద్ద బాబు 3rd క్లాస్ ప్రభుజీ, చిన్న బాబు LKG ప్రభుజీ. అయితే ఎవరికైనా చెప్తే మంచిగా ట్రైన్ చేయండి. అవును ప్రభుజీ. వీక్లీ కంపల్సరీ సండే ఇస్కాన్ కి, ఇక్కడ రాజమండ్రిలో ఇస్కాన్ ఉంది ప్రభుజీ, అక్కడికి వెళ్తాం ప్రభుజీ ఫ్యామిలీ మొత్తం. లాస్ట్ ఇండిపెండెన్స్ డేకి ప్రణవానంద ప్రభుజీతో మాట్లాడాను ప్రభుజీ. మా ఫ్యామిలీ అంతా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని మమ్మల్ని ఆశీర్వదించండి అని. నిన్న బలరాం, అవునా ప్రభుజీ, చాలా సంతోషం ప్రభుజీ. నిన్న బలరాం జయంతి నుంచి మా ప్రభు కూడా చాంటింగ్ స్టార్ట్ చేశారు ప్రభుజీ. చాలా సంతోషం. అంటే ఎవరికైనా ఇలా అని చెప్తే, అంటే ఎవరికి చెప్పకూడదు అనుకోండి, నీకేముంది నువ్వు నీ వయసులో అనుభవించాల్సినవన్నీ అనుభవించేసావు, ఆ పిల్లలకి ఏం తెలుసు అని ఇలా అంటారు కదా ప్రభుజీ. అలాగేం లేదు. ఇప్పుడు మనమేమి వాళ్ళని ఎంజాయ్మెంట్ నుంచి దూరం చేయట్లేదు. మనం చేసేది ఏంటంటే ఏ ఎంజాయ్మెంట్ అయితే హానికారకమో దాని నుంచి మనం దూరం ఉంచుతున్నాం అంతే. కానీ ఇదే ఎంజాయ్మెంట్ అని వాళ్ళకి అంత వేగా అర్థం కాదు కదా ప్రభుజీ. మనం ఆఫర్ చేసిన నిజమైన ఎంజాయ్మెంట్ అన్నమాట. అవును ప్రభుజీ. నాకు వెళ్ళేదాన్ని కానీ ఇస్కాన్కి 1 year నుంచి కనెక్ట్ అయి ఉన్నాను ప్రభుజీ. బాబుని జాయిన్ చేశాను ఫస్ట్. భగవద్గీత నన్ను నేర్చుకుంటానంటే మా ప్రభు వద్దనేవారు. నన్ను ఈ నేర్చుకోనివ్వరు, ఈ బాబు గారిని పంపిస్తాం, వాడి ద్వారా నేను వెళ్దామని. 1 year వెళ్ళాను కానీ ప్రభుజీ ఏదో నామకహ వెళ్ళేదాన్ని. చాంటింగ్ కూడా ఏదో చెయ్యాలి కదా, తప్పదు కదా, బుక్ తీసుకున్నాం కదా, సాధన బుక్ ఇచ్చారు కదా అని చేసేదాన్ని ప్రభుజీ. అంత నామం మీద రుచి లేదు. కానీ ఇప్పుడు ఈ 5:36 లోపు మాలలు కంప్లీట్ చేయడం, ఇంకా చేయాలనిపించడం, అలా ఆ నామం మీద రుచి వస్తూ అట్లా ఉంటదా. కానీ అది కూడా పెద్ద ప్రాపర్ గా ఏం కాదు ప్రభుజీ, ఇంకా టైం పడుతుంది. సంతోషం. మా భక్తి మార్గంలో మా ఫ్యామిలీ ముందుగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రణవానంద ప్రభుజీ దయ వల్ల మీలాంటి సాధువుల అసోసియేషన్ మాకు దొరికింది ప్రభుజీ. ప్రణవానంద ప్రభుజీకి శతకోటి వందనాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సుప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా ఉంది ప్రభుజీ క్లాసు.
చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకొచ్చాయి ప్రభుజీ. మా కాదు పిల్లలు మెడిటేషన్ కూడా కదా. కొంచెం పిల్లలు కూడా కొంచెం దీంట్లో భగవద్భక్తిలో ముందుకెళ్ళాలని ఆశీర్వదించండి ప్రభుజీ. అయితే నిన్న కొంచెం చిన్న అమౌంట్ నేను అది ఫోన్ ద్వారా పంపించాను ప్రభుజీ. నాకు ఎలా అనేది ప్రాసెస్ తెలియదు. కాకపోతే నేను పంపించిన, కాకపోతే ఫోటో తీసాను కానీ నాకు పంపించరాదనమాట. ఓకే, నో ప్రాబ్లం. మీ పేరు వస్తుందండి మాతాజీ దాంట్లో. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మరి ఈ నెలలో పెరుగు తినకూడదు అన్నారు, కానీ కన్నయ్య కోసం వెన్న తీస్తాం కదా, మజ్జిగ వస్తాయి కదా ప్రభుజీ. బటర్ మిల్క్ ఓకే. మజ్జిగ నేను చేయాలి. బటర్ మిల్క్ తీసుకోవచ్చులేండి, తీసుకోండి పర్లేదు. తీసుకోవచ్చా ప్రభుజీ? బటర్ మిల్క్ ఉపయోగించుకోండి. బటర్ మిల్క్ తీసుకోవచ్చా? బటర్ మిల్క్ తీసుకోండి పర్వాలేదు. ప్రభుజీ, మరి కొన్ని బీరకాయలు చేదుగా ఉన్నాయి ప్రభుజీ. వాటిని ఎలా భగవంతుడికి నివేదించాలో అర్థం కావట్లేదు, బీరకాయ కూర వండడానికి. కొన్ని సీజన్ లో కొన్ని అలా రావచ్చు. మరి ఇంకా అలా అయితే ఇంకా మనకి బాగా అలా వస్తుందంటే ఇంక దాన్ని అవాయిడ్ చేయడం తప్ప ఇంకేం లేదు. ఆ కూర మానేసేయండి. ధన్యవాద ప్రణాం ప్రభుజీ, మీరు చాలా బాగా చెప్తారు ప్రభుజీ క్లాసులు. హలో ప్రభుజీ, చెప్పండి. మా పాప నిన్న పుట్టినరోజు ప్రభుజీ. తన భక్తి మార్గంలో ముందుకు ఆశీర్వదించండి ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఎస్కే శైల. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇవాళ మా బాబు పుట్టినరోజు ప్రభుజీ, ఆశీర్వదించరా? ఈరోజు చాలా నలుగురు ఉన్నారు ఆల్మోస్ట్ దాంట్లో. చాలా సంతోషం. చాలా జన్మదిన శుభాకాంక్షలు. అందరు మీ అబ్బాయి కృష్ణ భక్తిలో ముందుకెళ్ళాలని, చాలా చక్కగా మంచి భక్తుడు అవ్వాలని చెప్పి, మంచి చదువు చదవాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని మనం భగవంతుడు. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ, ప్రణవానంద దాసు మొన్న మాట్లాడాను ప్రభుజీ, ఆగస్టు 15 ఫస్ట్ టైం భగవద్గీత భాగవతం చదవండి అన్నారు. భగవద్గీతలో 2 అధ్యాయాలు చదివాను ప్రభుజీ. 2 అధ్యాయాలు వినడమే అసలు నాకు చెప్పలేకున్నాను మాటల్లో. అసలు మన జీవితం 2 అధ్యాయాల్లోనే చాలా ఉన్నాయి ప్రభుజీ. చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ మీతో మాట్లాడుతుంటే. మీతో మాట్లాడడం ఫస్ట్ ప్రభుజీ. ప్రభుజీ, నాకు ఒక క్వశ్చన్ ప్రభుజీ. నేను ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాను ప్రభుజీ. అక్కడ ఉన్నంత అలంకరణ నేను ఎక్కడా చూడలేదు ప్రభుజీ. అలంకరణ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభుజీ. అంటే ప్రతిరోజు చేస్తారు మాతాజీ. పొద్దున్న భగవంతునికి ఒక వ్యక్తిలాగా భగవంతుని ట్రీట్ చేస్తారనమాట మందిరంలో. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, అదే విధంగా భగవంతుని కూడా ఒక వ్యక్తిలాగా, ఒక వాత్సల్య భావంతో. ఇప్పుడు మనం పిల్లలకి అలంకరణ చేస్తాం కదా, చక్కగా మంచిగా స్నానం చేయించి, ముస్తాబు చేసి, నగలు పెట్టి మనం చూసి చాలా ఆనందపడతాం. అదే భక్తులు కూడా భగవంతుడిని ఆ విధంగా అలంకరించి అన్ని మర్చిపోతారు అనమాట. అందులో భగవంతుడిని ఆ విధంగా అందంగా చూసి ఆనందిస్తూ వాళ్ళు సంతృప్తి. అలంకరణ అంటేనే అసలు ఇట్లా చూపు తిప్పుకోలేకున్నాను ప్రభుజీ. నాకు అలంకరణ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటా ఉన్నాను.
ఇప్పుడు మనం అన్ని ఈ మధ్యన ఈ ఆన్లైన్ వచ్చాక అన్ని ఫొటోస్ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ మధ్యన అన్ని గ్రూప్స్ లో పెడుతూ ఉంటారు. అవును బృందావనం ప్రభుజీ, గానే ఇక్కడ కూడా కొన్ని చూస్తా ఉన్నాము. కానీ అంత అలంకరణ ఇంక ఎవరికి రాదేమో ప్రభుజీ, నాకు అర్థం కాదు అసలు. ఇదంతా ప్రభుపాల్ వారి యొక్క ట్రైనింగ్ అన్నమాట ఇదంతా. నిజంగా ప్రభుజీ, మీ సాంగత్యం దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ సిద్ధు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఈరోజు నిజంగా క్లాస్ చాలా బాగుంది. భగవంతుణ్ణి చేరేకి మాకు అందరికీ మార్గం చూపించారు ప్రభుజీ. మీరు చాలా కృతజ్ఞతలు ప్రభుజీ. ఒక శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనే పుస్తకంలో గర్గ మహామునికి కాలయవనుడు జన్మించారు, ఆయన యదువంశ రాజే అన్నారు. అది ఎలాగా? కాలయవనుడు నాశనంలో. అవును ప్రభుజీ, ఇది జరాసంధుడి కథ వస్తుంది కదా ప్రభుజీ, ముచుకుందుడి కథ. ఓకే. ముచుకుందుడి కథలో అలా ఉంది ప్రభుజీ. అందుకని అంటే భాగవతం విన్నప్పుడు ఇంకొకటి భాగవత కథలు దాంట్లో అలా రాయలేదు, దీంట్లో అలా ఉంది. అంటే గర్గ మహామునికి ఎలాగా కాలయవనుడు అనేది డౌట్ వచ్చింది ప్రభుజీ. ఒకసారి నేను చూడాలి, ఎవరినైనా అడుగుతాను, నాకు తెలియకపోతే ఒకసారి నేను చూడాలి. సరే ప్రభుజీ. క్లాస్ అయితే చాలా బాగుంది ప్రభుజీ. నాకు పుస్తకాలు చదువుతూ ఉంటే దేవాది దేవుడిది అవి చదువుతూ ఉంటే ప్రభుజీ, భగవంతుడికి ఏమన్నా అంటే భగవంతుడు గోపికల్ది చదివినప్పుడు మాత్రం ప్రభుజీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే నా కళ్ళ ముందరే కృష్ణలీలను జరుగుతున్నాయా అన్నంత తృప్తి కలుగుతుంది ప్రభుజీ. మీ సాంగత్యంకి వచ్చినాక ఒక పుస్తకం చదివితే ఎంత సంతోషం కలుగుతుంది అనేది మీ సాంగత్యంకి వచ్చినాకనే నాకు అర్థమైంది ప్రభుజీ. ఇప్పుడు ప్రభుజీ మీరు చెప్పినట్టు కృష్ణలీలలు ఎన్నిసార్లు విన్నా కొత్తగానే ఉంటుంది ప్రభుజీ. ఈ రోజు విన్నా రేపు విన్నా మళ్ళీ కొత్తగానే ఉంటుంది ప్రభుజీ. అలా అనిపిస్తుంది ప్రభుజీ. చాలా కృతజ్ఞత. హరే కృష్ణ. వైష్ణవి 6th క్లాసా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, టూర్ కి వీలవుతలేదు, ఫ్రీయా లేదంటే మనీ కట్టాలా? సారీ, అర్థం కాలేదు. స్కూల్కి వీలు అవ్వట్లేదా? ప్రభుజీ యాత్ర పెట్టిండు నిన్న ప్రభుజీ చెప్పిర్రు, అది మనీ కట్టాలా లేదంటే ఫ్రీయా? అది పిల్లలకి కొంచెం తక్కువ ఉంటుంది, పెద్దలకి ఫుల్ ఫీజు ఉంటుంది, అలా ఏదో ఉంటుంది. దాని యొక్క ఫ్రీ కాదు మాతాజీ. ఎంత? అది నాకు తెలీదు. అక్కడ దానికి మీకు ఇప్పటికి అయిపోయింది మాతాజీ. అది నాకు తెలిసి దాని డేట్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా యాత్ర ఉన్నప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. అశోక్ తోట ప్రభు. అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఒకటి మా ఇంట్లో కులదేవత ఉప్పులమ్మ దేవుడు ఉంటది ప్రభుజీ. అది శ్రావణ మాసం మేము చేసుకుంటాం. అంటే ఇక్కడికి వచ్చి దీంట్లోకి వచ్చి 1 సంవత్సరం అయితే తీసుకొని ఇప్పుడు మనం ఈ భక్తి మార్గంలోకి వచ్చి అది మళ్ళీ ఎట్లా చేసుకోవాలా ప్రభుజీ? ఇన్ని రోజులు అంటే మాంసాహారం ఇట్లా పెట్టి చేసేది. ఇప్పుడు మేము ఇప్పుడు ఇది కృష్ణ మార్గంలో వచ్చి ఏడాది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి? మీరు ఇప్పుడు భగవంతునికి పెట్టిన నైవేద్యం ఆ దేవతకు కూడా పెట్టచ్చు ప్రభుజీ. మహాప్రసాదం, వాళ్ళు చాలా సంతోషిస్తారు ప్రభుజీ. మీరు ఇప్పుడు అలంకరణ చేసుకొని అదంతా చేయండి. నైవేద్యం మీరు భగవంతునికి నైవేద్యం పెట్టి దాన్ని మళ్ళా అక్కడ కూడా పెట్టండి ప్రభుజీ. ఇప్పుడు మనం ఏది స్వీట్ ఇట్లా అన్ని అమ్మవారికి పెట్టొచ్చా? పెట్టచ్చు. తల్లిని అలంకరణ చేసి స్వీట్ లో చేసుకోవాలి. తర్వాత మనం తీసుకోవాలి. అదే మనం తినక ముందు పెట్టాలి. భగవంతుని పెట్టి
తర్వాత అమ్మవారికి పెట్టి తర్వాతే మనం తినాలి. ప్రభుజీ అమ్మవారికి పెట్టకుండా తినద్దు. ఫస్ట్ దేవుడికి పెట్టి కృష్ణుడికి అమ్మవారికి పెట్టి తర్వాతే మీరు తీసుకోండి. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఏం లేదు ప్రభుజీ, మా అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మా అబ్బాయి చాలా మంచి పిల్లోడే ప్రభుజీ, కానీ వాడి లైఫ్ లో చాలా కొద్దిగా స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ వల్ల భగవంతుడు అంటే అంత ఇంట్రెస్ట్ చూపియడు ప్రభుజీ. ఇంకా నన్ను కూడా ఎప్పుడు అవే కథలు వింటుంటావు, ఎప్పుడు ఇదే ప్రవచనాలు వింటుంటావు, బోర్ కొట్టదా, ఎప్పుడు ఇదే అంటుంటాడు ప్రభుజీ. అందుకోసం మీ దయ వల్ల కొద్దిగా ఆశీర్వదించండి ప్రభుజీ. మా పిల్లలు కూడా కృష్ణ సాంగత్యంలో కృష్ణ భక్తిలోకి రావాలని. ఇప్పుడున్న వయసు అలాంటిది, ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. ఏదైనా జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక మాల జపం చేయమని చెప్పండి, ఒక పేజ్ భగవద్గీత చదవని చెప్పండి రోజు, అంతే. బాగా ఎక్కువ ప్రెషర్ చేయొద్దు. సో వాళ్ళకి స్లోగా వాళ్ళకి ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది, వాళ్ళకి చాయిస్ ఇవ్వాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే అటువంటి పిల్లలు ఇంకా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందుకే ఇప్పుడు ప్రతి వాళ్ళకి వాళ్ళ యొక్క గ్రూప్ ఉండాలి, వాళ్ళ యొక్క group లో వాళ్ళు ఉంటేనే వాళ్ళకి అనిపిస్తుంది, లేకపోతే ఏదో అనిపిస్తుంది అనమాట. కొంచెం అలాంటి పిల్లలు దొరికితే కనుక చాలా ఈజీ అవుతుంది. మీరైతే జస్ట్ ఒక రౌండ్ చెప్పని చేయనన్నా నీకు మెడిటేషన్ కింద ఉంటుంది అని చెప్పండి. ఓకే ప్రభుజీ. అంతే ప్రభుజీ, అట్లనే నేను భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని కొంచెం నన్ను ఆశీర్వదించండి ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతది. హరే కృష్ణ చెప్పండి కుమారి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాత, ఏనిపిస్తుంది? ఏం లేదు ప్రభుజీ, మీతో మాట్లాడాలని చేశాను ప్రభుజీ. మీ మీ ఆశీర్వచనం నాకు కావాలి ప్రభుజీ. నేను కూడా నాకు 65 years ప్రభుజీ. నాకు ఇంకా కొద్దిగా ఆరోగ్యంగా గానీ ఏదైనా సరే కొంచెం దేవుడికి దీపారాధన చేసుకునే అవకాశాన్ని నాకు మా ఊర్లో ఇక్కడ గుడి లేదు ప్రభుజీ. నేను విజయవాడ వెళ్తాను ప్రభుజీ ఇస్కాన్కి. దగ్గర ఉంటారా? విజయవాడ వెళ్తామండి, నందిగామ మాది. విజయవాడ వెళ్తాం అనమాట. చాలా సంతోషం మాతాజీ. ఇదే ఫస్ట్ టైం ప్రభుజీ మీతో మాట్లాడటం. హరే కృష్ణ. రోజు 16 మాలలు చేసుకుంటాను ప్రభుజీ. ఇంట్లో దేవుడికి ఇది చేసుకుంటాను ప్రభుజీ. ప్రణవానంద ప్రభుజీ గారు చెప్పేవన్నీ వింటూ ఉంటాను ప్రభుజీ. మీ సత్సంగం కూడా వింటూ ఉంటాను ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. కవిత ఏలూరు. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణవానంద దాస్ చాలా బాగా చెప్తారండి. ఆయన వీడియోస్ నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. అండ్ యాక్చువల్ గా నేను భక్తి మార్గంలోకి వచ్చాను అనడం కంటే మా అబ్బాయి నాకు ఇన్స్పిరేషన్ అండి. మా అబ్బాయి కరోనా టైంలో చాలా మంచిగా డివోటీ అయ్యాడు. వాడి ద్వారా మేము మా ఫ్యామిలీ అందరం కూడా చక్కగా మేము డివోషన్స్ లోకి వచ్చాము. చాలా భక్తి చేసుకోగలుగుతున్నాము. అండ్ రోజు దేవుడికి నైవేద్యం పెట్టుకోవడం, రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం, రిక్షా క్లాసెస్ కట్టడం. ఇక్కడ ఇప్పుడు నాకు కొంచెం ఇంగ్లీష్ ప్రాబ్లం అని చెప్పి ప్రణవానంద ఛానల్సే ఫాలో అవుతున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. నాకేం కోచింగ్స్ ఏమీ లేవండి. యాక్చువల్ గా గురువుస్ ని ఎక్కువగా కోచింగ్స్ చేయకూడదని నేను కూడా ప్రణవానంద ఛానల్లో విన్నాను. గురువుస్ దగ్గర నుంచి మనం ఏదైనా సరే నేర్చుకోవాలి, వాళ్ళు ఏం చెప్తారో వినాలి. అదొక్కటి నాకు
బాగా మైండ్ లో ఉంది. చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉందండి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ ఒడిశా నుంచి చెప్తున్నాను ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ శ్రీమద్ భగవద్గీత నేను కూడా చదువుతున్నాను ప్రభుజీ. 2 సార్లు చదివాను సరే, ఎంతో బాగుంది ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ. చాలా 2 సార్లు అర్థం చదవడం చాలా పెద్ద విషయమే ఈ రోజుల్లో. ప్రభుజీ శ్రీమద్ భగవద్గీత 2 సార్లు చదివాను. అర్థం కాకపోతే కూడా ప్రణవనాంది ప్రవచనం చూసుకుని మళ్ళా చదవండి, కొద్దిగా అర్థం అవుతుంది ప్రభుజీ. మనకి అర్థం కాకపోయినా అది దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. మీరు అలా అనుకోవద్దు. మీరు ఒక సేవ రూపంలో దాన్ని అధ్యయనం చేయండి. మీకు భగవంతుడు దానికి ఇంకా సాక్షాత్కారం ఇస్తారు. ప్రభుజీ శ్రీమద్ భగవద్గీత చదివిన తర్వాత శ్రీరామచరిత్ర మానస్ చదువుతున్నాను ప్రభుజీ. ఓకే. ప్రభుజీ హలో చెప్పండి. ప్రభుజీ పూరిలో జగన్నాథ్ స్వామి ఉంది కదా ప్రభుజీ. హలో అవును, వినిపిస్తుంది, చెప్పండి. ప్రభుజీ జై జగన్నాథ్ లైవ్ పూరా పొద్దుగల ప్రతి నిత్యం వేస్తుంది ప్రభుజీ మొబైల్. ఓకే. దానికి ప్రతిరోజు చూస్తున్నాను ప్రభుజీ. అది కూడా కొద్దిగా దాన్ని కూడా కొద్దిగా చెప్తున్నారు, భగవంతుడి గురించి చెప్తున్నారు ప్రభుజీ. ప్రతి నిత్యం ఇస్తుంది సార్ ప్రభుజీ. అక్కడ ఏ ఉత్సవం అయితే కూడా చూపెడుతున్నారు ప్రభుజీ. మొబైల్ కూడా ప్రభుజీ జై జగన్నాథ్ లైవ్ కొడతారంటే అది ప్రతి నిత్యం చేస్తుంది ప్రభుజీ. చాలా సంతోషం. నామజపం చేస్తున్నారు కదా ప్రభుజీ. నన్ను 5 months అయింది. 5 మాలలు జపం చేస్తాను ప్రభుజీ. ఓకే. 5 మాలలు జపం చేస్తాను ప్రభుజీ. తెల్లారు 4 గంటలు వేసుకుని 5 గంటల దాకా జపం 5 మాలలు చేస్తాను ప్రభుజీ. ఇంకా ముందుకు చేస్తాను సార్ ప్రభుజీ. ప్రయత్నం చేయమని ప్రభుజీ. ఇలాగే 16 రౌండ్స్ చేస్తాను ప్రభుజీ. మెల్లిమెల్లిగా రండి 16 మాలకి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ రేణుకా మాతాజీ. నెక్స్ట్ ఇందిరా మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఒక 9 months అవుతుంది ప్రభుజీ. ప్రణానంద ప్రభుజీ చెప్పిన తర్వాత ఆనియన్ గార్లిక్ అవన్నీ మానేశాను. 4 మాలలు చేస్తున్నాను ప్రభుజీ. మరి సత్వ రమస్తమో గుణాలు ఉంటాయి కదా ప్రభుజీ. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఆ రెండింటిని వదిలేసి సత్వగుణంలోకి రావాలి. తర్వాత సత్వగుణాన్ని కూడా వదిలేసి గుణరహితులుగా మారాలి అంటారు కదా ప్రభుజీ. ఒకసారి ఆ మూడింటికి ఎగ్జాంపుల్స్ తో ఒకసారి వివరించండి ప్రభుజీ. ఈ యొక్క 3 చెప్పారు ఏంటంటే సత్వగుణము, రజగుణం 3 కూడా 3 రకాలైన సంఖ్యలు చెప్పారు. ఒకటి బంగారు సంఖ్యలు, ఇంకోటి వెండి సంఖ్యలు, ఇంకోటి ఉక్కు సంఖ్యలు. ఈ మూడిట్లో మనకి ఏ సంఖ్యలు బాగుంటాయి? బంగారు సంఖ్యలు సత్వగుణం కదా ప్రభుజీ. కానీ మనం కోరుకోవాలి ఏ సంఖ్యలు కూడా వద్దని కోరుకోవాలి. అసలు ఏ సంఖ్యలో వద్దని బంగారు సంఖ్యలు అయినా కూడా అది కూడా ఒక రకమైన మన యొక్క స్వేచ్ఛని ఆపుతాయి కదా. దానికైతే బంగారు సంఖ్యలే, కానీ అది మన స్వేచ్ఛని అరికెడతాయి. అందుకని అది కూడా మనం వద్దనుకోవాలన్నమాట. సో ఆ విధంగా సత్వగుణం అనేది ఒక రకంగా ఆధ్యాత్మిక జీవనానికి అనుకూలమైన ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కాలనుకోండి, విమానం ఎక్కాలనుకోండి, అది ఎక్కడ అనుకూలం? ఏరోప్లేన్కి ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడి నుంచి అనుకూలం విమానం ఎక్కడం అనేది. మన బిల్డింగ్ నుంచి వెళ్తుంది, దాన్ని మనం ఏదో క్యాచ్ చేస్తామంటే చేయలేం కదా. అలాగే సత్వగుణం అనేది ఆధ్యాత్మిక
మార్గానికి చాలా అనుకూలం అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ వాడు విమానాశ్రయానికి వెళ్ళిపోయాడు, ఇంక అక్కడి నుంచి విమానం ఎక్కాలంతే. కానీ సత్వగుణం ఏ విధంగా బంధనం అంటే, విమానాశ్రయానికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఉన్నాయన్నమాట. అక్కడ హంగులు ఆర్భాటాలు చూసి చాలా బాగుంది అని చెప్పి అక్కడే ఉండిపోయాడు, విమానం ఎక్కలేదు. సో ఆ విధంగా వాడు విమానం మిస్ అయిపోయాడు అనమాట. అక్కడికి వచ్చాడు, ఎయిర్పోర్ట్ దాకా వచ్చాడు, కానీ అమ్మో ఇక్కడ ఎన్ని మంచి మంచి షాపులు ఉన్నాయి, ఇవన్నీ చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇందులో అని చెప్పి అక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏదో ఎస్కలేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది, కాసేపు ఎక్కుదాం దిగుదాం అనుకుంటే వాడు విమానం మిస్ అయిపోతాడు. అలా మన సత్వగుణంకి రావాలి, కానీ అది మనల్ని బంధించకూడదు. అది మొదటి మెట్టు లాగా ఎక్కేసి ఇంకా అది వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ సాంగత్యం దొరికిన తర్వాత నాకు భగవద్గీత క్లాసులు శుద్ధ ఉచ్చారణ అని లెర్న్ గీత అది లింక్ దొరికితే అది జాయిన్ అయ్యాను ప్రభుజీ. 11 కంప్లీట్ చేశాను, లెవెల్ 2 లో ఉన్నాను. అదంతా కూడా ప్రణవానంద ప్రభుజీ దయ వల్లే ప్రభుజీ. నేను ఈ సాంగత్యంలో వచ్చాకే నాకు ఆ భగవద్గీత మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ అయ్యి ఆ క్లాసులు నేర్చుకోవటం, దాన్ని అర్థం చేసుకోవటం, కంఠస్థం చేయటం జరిగింది. అందులో 17వ అధ్యాయంలో ఈ రజస్తమో గుణాలు వచ్చి ఒకసారి క్లారిటీగా తెలుసుకుందామని అడిగాను ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. నెక్స్ట్ ఇంద్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ బాగుంది ప్రభుజీ. ఇవాళ మా మ్యారేజ్ డే ప్రభుజీ, దానికోసమే అన్మ్యూట్ అయితలేదు ప్రభుజీ. సెకండ్ టైం, థర్డ్ టైం పిలిచారు మీరు నాకు. ఇందాక ఎందుకు మరి నెట్ పోయింది, ఏదో మరి డిస్కనెక్ట్ అయింది ఇందాక. అస్సలు కాలేదు సార్, అది కాలేదు ప్రభుజీ. అందుకే మ్యారేజ్ డే అని కొంచెం బిజీ చేస్తారని. క్లాస్ బాగుంది ప్రభుజీ, చాలా చాలా బాగుంది. డైలీ 16 రౌండ్స్ చేసుకుంటాం. 3 o'clock లేస్తాం అక్కయ్య నేను. డైలీ 16 రౌండ్స్ చేస్తాం, అన్ని పూజలు చేసుకుంటాం ప్రభుజీ. చాలా సంతోషం. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ రవి పరిమళ మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఈరోజు నా బర్త్డే ప్రభుజీ. ఈరోజు చాలా మంచి రోజులా ఉంది. 5 ఇంచుమించు భక్తులా ఇంకా ఇప్పటి నుంచి ఇంకా స్ట్రిక్ట్ గా భక్తి చేయాలా. బుక్ రీడింగ్ ఇంతవరకు ఈ పని వల్ల కావడం లేదు ప్రభుజీ. స్టార్ట్ చేయాలని నన్ను ఆశీర్వదించండి ప్రభుజీ. బుక్ రీడింగ్, చాంటింగ్. ఇస్కాన్ కైతే పోలేను ప్రభుజీ. మా ప్రభువు అంత డివోషనల్ లేరు, తీసుకెళ్లేరు, కానీ ఇంట్లోనే చేసుకుంటున్నాను ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. మీరు అనుకున్నట్టుగా అన్ని మీ యొక్క బుక్ రీడింగ్, చాంటింగ్ బాగా జరగాలని అందరం భగవంతుని ప్రార్థించేద్దాం. హరే కృష్ణ. ప్రభుజీ మా పాపకి కృష్ణాష్టమికి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ప్రభుజీ. క్లాసుల్లో నేర్పిస్తున్నాము. కృష్ణాష్టమి రోజు ఉంది ప్రభుజీ ఇస్కాన్ లో. మా పాప బాగా చేయాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. తప్పకుండా. పాప సెకండ్ క్లాస్ చదువుతాను ప్రభుజీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ సత్యవాణి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. చాలా అసలు ఎగ్జాంపుల్స్ ఎంత బాగా చెప్తారంటే ప్రభుజీ, అసలు వాళ్ళు చెప్తుంటే ఇవేం చెప్తారు, వాళ్ళు తీరా వచ్చేసరికి ఈ ఎగ్జాంపుల్ కి ఇది ఇట్లా అని చాలా బాగుంది ప్రభుజీ. ఎగ్జాంపుల్స్ చెప్పి అంత మామూలుగా మాకు అర్థమయ్యే భాషలో చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. ఒక చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు పెరుగు తినొద్దు అంటున్నారు కదా ఈ మాసంలో, మరి కృష్ణాష్టమికి దద్దోజనం చేస్తాం కదా ప్రభుజీ కృష్ణుడి కోసము. ఐడియల్ గా అయితే అది అవాయిడ్ చేస్తే బెటర్. కొంతమంది చెప్తారు మన దాంట్లో తాలింపు వేస్తే పర్వాలేదు అంటారు, అదంటారు, ఇదంటారు. అంటే మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా అప్పటి నుంచి చేసేది ప్రభుజీ. దద్దోజనం కంపల్సరీ చేస్తాం కృష్ణుడికి. చేయండి పర్వాలేదు. కృష్ణుడికి ఏం కాదు, ప్రాబ్లం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. పద్మా ప్రియ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ.
చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. అసలు ఒకటి తర్వాత ఒకటి ఎగ్జాంపుల్స్, మీరు ఎగ్జాంపుల్స్ డౌట్లను కూడా ఎగ్జాంపుల్ తో చెప్పేస్తారు ప్రభుజీ. అసలు అదే ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఒకటి ఈ క్లాస్ లో విన్నంతసేపు గుర్తుంటుంది, తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం ప్రభుజీ. అసలు ఎంత బాగా అనిపిస్తుంటది, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంటది మీరు చెప్పే క్లాస్ అయితే ప్రభుజీ. భగవంతుని ఎట్లా సేవించాలి అనేది ఆ చింతామణి ప్రకరణ సద్మసు కల్ప వృక్ష లక్ష వృత్తేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం వదామి. అసలు ఆ శ్లోకం వింటుంటే ప్రభుత్వం ఇంకా ఇంకా వినాలనిపిస్తుంటది. ఆ సేవలో మనకు కూడా ఒక చుక్క సేవ దొరికినా మా జన్మ ధన్యమైపోయింది అని అన్నట్టుంటది ప్రభుజీ. మమ్మల్ని అట్లా ఆశీర్వదించండి ప్రభుజీ, అంత సేవ మాకు దొరకాలి. ఇంత ఇట్లాంటి శరీరంకి అంత సేవ దొరుకుతుందా అని కూడా డౌట్ వస్తుంటది ప్రభుజీ. మాకు ఈ కృష్ణాష్టమి రోజు మంచిగా పూజ చేసుకోవాలి, మంచిగా సేవ చేసుకోవాలి, అందరూ మంచి భక్తి మార్గంలో మేమందరం ఇంకా ఇంకా ముందుకు రావాలని మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభుజీ. హరే కృష్ణ. ఏ టెంపుల్ కి వెళ్తారు హైదరాబాద్ లో మీరు? ఎక్కడికి దగ్గర మీకు? మేము భక్తి సెంటర్ ప్రభుజీ, అబిడ్స్ భక్తి సెంటర్ లో గచ్చిబౌలి భక్తి సెంటర్ అక్కడ వెళ్తుంటాము. మళ్ళీ ఇక్కడ దగ్గరలో మాకు దగ్గర అంటే గోల్డెన్ టెంపుల్ ప్రభుజీ, అక్కడ వెళ్తాము. అబిడ్స్ లో కూడా టెంపుల్ కి వెళ్తాం ప్రభుజీ. కానీ భక్తి సెంటర్ లో అన్ని అసోసియేషన్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అక్కడ వెళ్తుంటాం ప్రభుజీ. ఓకే ఓకే. లీలానంద్ ప్రభుదా? అవును ప్రభుజీ. ఓకే ఓకే, మంచిది, చాలా సంతోషం. హరే కృష్ణ. ఒక ప్రభుజీ, ఒక డౌట్ ప్రభుజీ. ఇప్పుడు కృష్ణాష్టమి రోజు అంటే ఎక్కువ మంది పిలిచినప్పుడు సపోజ్ మనం ప్రసాదం ఎక్కువ చేయాలి, అప్పుడు మనము ఇంట్లో అందరికి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు బయట అంటే ఆనియన్ గారెలు లేకుండా ఫుడ్ తెచ్చి అది భగవంతునికి ఆఫర్ చేసి పెట్టచ్చు కదా ప్రభుజీ? అంటే వాళ్ళు డివోటీస్ కాదా ఎవరైతే వచ్చేవాళ్ళు? అంటే బ్రాహ్మణ్ వంటలు ప్రభుజీ, వాళ్ళు ఆనియన్ గార్లిక్ లేకుండా చేస్తాము. మాకు మంచిగా ఉంటే చేయించండి, పర్వాలేదు. మంచి అది మళ్ళీ తెచ్చి మనం ఇంట్లో ఆఫర్ చేసి పెట్టచ్చు కదా ప్రభుజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. మంచిగా చేయాలి ఆ రోజు, అందరిని పిలిచి అంటే ఒక మాల జపం చేయాలి, చేపించాలి. ఇక్కడ అందరు నాన్ డివోటీస్ ఉన్నారు ప్రభుజీ, అంతా ఎక్కువ అంటే శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు అట్లా చేసే వాళ్ళు ఎక్కువ డివోటీస్ ఉన్నారు. సో ఒక్కసారి అందరిని పిలిచి గ్యాదర్ చేసి ఒకసారి విష్ణువసనం పారాయణ చేయించి ఒక మాల జపం చేపించాలి అనుకుంటున్నాం ప్రభుజీ. అట్లా మాకు ఆశీర్వదించండి ప్రభుజీ, మంచిగా చేయించాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ వెంకట్రామరెడ్డి రోజు. హరే కృష్ణ. ప్రభుజీ ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ప్రభు, మ్యూట్ అయిపోయింది ప్రభు ఇది. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. ఎగ్జాంపుల్స్ మాత్రం ఆ చేపల కథ అసలు చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాము, మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. తర్వాత డిస్టర్బెన్స్ వస్తుంది, సరిగ్గా వినపడలేదు. కొంచెం వినిపిస్తుందా? చెప్పండి. కొంచెం ఏదో ఎక్కడి నుంచో చెప్పండి. ఈరోజు అంటే క్లాస్ చాలా బాగుంది. ప్రేమ అనేది ప్రతి జంతువులో ఉంటది అనేది ఎగ్జాంపుల్. తర్వాత ప్రభుజీ కరెంట్ లేనిది ఎన్ని కోట్ల వస్తువు కన్నా కరెంట్ లేనిది అది వేస్ట్ అనేది చాలా మంచి ఎగ్జాంపుల్ అనిపించింది ప్రభుజీ. తర్వాత ఎంత పెద్ద వెహికల్ ఉన్నా, సొంత విమానం ఉన్నా, పర్మిషన్ లేనిది అమెరికా వెళ్ళలేమంటారు చూడండి. అలాగే దైవభక్తి లేనిది మనం ఎక్కడికి వెళ్ళలేము అనేది చాలా మంచి అనిపించింది ప్రభుజీ. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మా పిల్లలకు కూడా స్కూల్లో చెప్పడానికి మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధికా హనుమకొండ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. చాలా చాలా బాగుంది ప్రభుజీ ఈరోజు క్లాస్, అందరు చెప్పేశారు. చాలా అంటే అంటే తీసుకోవడానికి, మాకు ముందుకు వెళ్ళడానికి దేవుడి భక్తి అనేది అంటే ఇంత ఈజీ. అదే వే మనం వెళ్ళడానికి కష్టపడుతూ ఉంటాం, అబ్బా ఇంత చేయాలా ఇంత చేయాలా అని. కానీ దాన్ని తీసుకుంటే ఎంత ఈజీగా వెళ్ళొచ్చు, ప్రతి క్షణం కూడా దేవుడితో ఉండొచ్చు మనం ప్రతి పనిలో కూడా అనేది చాలా బాగుంది ప్రభుజీ. నేను ఒక్క భగవద్గీత నేర్చుకుంటున్నా ప్రభుజీ, ఒకే ఒక శ్లోకం చెప్తాను. చెప్పండి.
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనైంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఇది చాలా చాలా ఇష్టం ప్రభుజీ నాకు. హరే కృష్ణ. మంచి శ్లోకం. 15వ అధ్యాయం 15వ శ్లోకం. 15వ శ్లోకం చాలా చాలా ఇష్టం. ఇది ఊరికే రిపీట్ చేసుకుంటూ ఉంటాను పని చేస్తూ. చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం కూడా. హరే కృష్ణ. ఏమో తెలియదు ప్రభుజీ, ఈ శ్లోకం అంటే చాలా ఇష్టం నాకు. మంచిది. చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీలాంటి వాళ్ళ సాంగత్యం మమ్మల్ని భక్తి జీవితంలో ఇంకా ముందుకు నడవాలి. ఆశీర్వదించండి హరే ప్రభుజీ. కృష్ణ. నెక్స్ట్ లక్ష్మి వైష్ణవి మాతాజీ 6th క్లాస్ ఇందాక మాట్లాడారు కదా మీరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మేము ఈ భగవద్గీత ఒక 1 year నుంచి వింటున్నాం ప్రభుజీ. అయితే మాకు ఈ ఎట్లా వెళ్ళాలి ముందుకు అన్నది అర్థం కావట్లేదు ప్రభుజీ. మాకు మేము ఇక్కడ కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాం ప్రభుజీ. ఓకే ఓకే. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారా మీరు? ఫస్ట్ ఇంతే నామజపం చేయండి, పుస్తకాలు చదవండి, క్లాసులు అటెండ్ అవ్వండి ప్రస్తుతానికి. ప్రభుజీ మాకు గురూజీ మార్గనిర్దేశం ఏం కనబడట్లేదు ప్రభుజీ. ఓకే. అదే ఎట్లా తెలుసుకోవడం ప్రభుజీ, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఎన్ని వారాలు చేస్తున్నారు ప్రభుజీ? ఇంకేం లేదు ప్రభుజీ, నేను వింటున్నా ఆన్లైన్ క్లాసులు వినుకుంటూ స్వామిని స్మరించుకుంటూ ఉన్నాను ప్రభుజీ. కృష్ణ భక్తిలో వెళ్ళాలనుకుంటున్నాను ప్రభుజీ. ఓకే. ఏం లేదు, కృష్ణాష్టమి వస్తుంది కదా, ఇప్పటి నుంచి మీరు కనీసం ఒక జపమాల మీద కనీసం 4 మాల మీద జపం చేయండి ప్రభుజీ. జపమాల మీద జపం చేయడం చాలా ముఖ్యం అన్నమాట. కొంచెం సమయం కేటాయించి ఏదైనా సమయాన్ని ఒక 4 ప్రభుజీ మేము ఇప్పుడు గుడికి వెళ్ళాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలో ఇక్కడ మాకు తెలియట్లేదు ప్రభుజీ. కరీంనగర్ లో కూడా ఒక సత్సంగ కార్యక్రమం జరుగుతుంది ప్రభుజీ. అది సండే 6:30 అని గూగుల్లో సెర్చ్ చేసిన ప్రభుజీ. అది మాకు 6:30 అంటే కరీంనగర్ నుండి చాలా దూరం ప్రభుజీ మాది. ప్రవచనాలు వినడానికి వెళ్ళాలని ఉంది కానీ ప్రభుజీ వెళ్ళలేకపోతున్నా ప్రభుజీ. ఏం లేదు, చక్కగా చేయండి, భగవంతుడు మీ దగ్గరికి వచ్చేస్తాడు, ఏదో ఒకటి దగ్గరలో అయిపోతుంది. నేనైతే ఇది చాలా చోట్ల చూశాను. కొంతమంది భక్తులు ఎక్కడైతే చేస్తున్నారో సత్సంగం లేదు, కానీ తొందరలోనే అక్కడ సత్సంగం కార్యక్రమం మొదలైపోయింది. అలా మీరు కూడా చక్కగా చేయండి, భగవంతుడు మీకు దగ్గరలోనే సత్సంగ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కొన్నాళ్ళు. హరే కృష్ణ. నెక్స్ట్ రామ్ ప్రియా మాతాజీ, బెంగళూరు లాస్ట్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ. సరే అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేశాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ. ప్రభుజీ నాకు ఒక చిన్న డౌట్. మామూలుగా భగవద్గీతలో అర్జునుడు మాట్లాడినట్టు ఉంటుంది కదా, కానీ పరంపరలో చూస్తే మనకి బ్రహ్మదేవుడి నుంచి వ్యాసదేవుడికి, వ్యాసదేవుడి నుంచి మధ్వాచార్యుడికి అలా వస్తది కదా. మరి పరంపరలో అర్జునుడే ఉండరు, కానీ అర్జునుడికి శ్రీకృష్ణుడికి జరిగిన కన్వర్జేషనే ఉంటది కదా. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు వ్యాసదేవుడికి చెప్తున్నట్ట, అంటే అర్జునుడు కృష్ణుడికి మధ్య కన్వర్జేషన్. అంటే ఇప్పుడు చూడండి, ఇది స్కూల్లో టీచర్ చాలా మందికి పాఠాలు చెప్తారు, అవునా? కానీ అందులో కొంతమంది పిల్లలు మళ్ళా టీచర్ అవుతారు. అందరూ ఎవరు కదా టీచర్స్, మళ్ళీ కొంతమంది టీచర్ అవుతారు, మళ్ళా వాళ్ళ పిల్లలకి అందులో కొంతమంది మళ్ళీ టీచర్స్ అవుతారు. అంటే మిగతా వాళ్ళకి కూడా జ్ఞానం అయితే వెళ్ళింది, కానీ వాళ్ళ ద్వారా జ్ఞానం అనేది తర్వాత తరాల వాళ్ళకి కొనసాగలేదు, అవునా? అలాగే ఇక్కడ అర్జునుడికి జ్ఞానం ఇచ్చారు, కానీ అర్జునుడు దాన్ని ఎవరికి చెప్పినట్టుగా లేదు, అవునా? మన గురు పరంపరలో ఎవరినైతే లింక్ పెట్టారో, అది ఎవరి ద్వారా అయితే ఎవరికి ఎలా జ్ఞానం అనేది ముందుకు వెళ్ళిందో ఆ యొక్క పరంపర అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, అక్కడ మెన్షన్ చేశారు. మరి అప్పుడు బ్రహ్మదేవుడు వ్యాసదేవుడికి చెప్తున్నట్టు ఉండొచ్చు కదా, అర్జున్ని
అర్జునుడు ఇలా అన్నారు, అర్జునుడికి సమాధానం కృష్ణుడు ఇలా చెప్పారు అని అలా ఎలా ఇది వచ్చింది? ఇంకా బ్రహ్మకి ఇంకా ముందు, అర్జునుడి కంటే ముందు, ఇది 4వ అధ్యాయంలో చెప్తారు కదా కృష్ణుడు, నేను ఈ యొక్క జ్ఞానాన్ని సూర్య భగవంతుడికి ఇచ్చాను, ఎప్పుడో ఇచ్చాను, ఇది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. సో అలాగా ఇంకా భగవంతుడు అర్జునుడికి ఫస్ట్ టైం చెప్పలే, అంతకు ముందు నుంచి ఈ జ్ఞానం ఆల్రెడీ భగవంతుడు ఇచ్చారు వేరే కూడా. ఓకే. ప్రభుజీ ఇంకొక చిన్న క్వశ్చన్. అసలు సృష్టి ఎందుకు మనం అందరూ సృష్టించబడ్డాం ప్రభుజీ? అంటే ఇవి అన్నీ ఎందుకు, అంటే ఈ పనులు ఎందుకు, మనం చెడ్డ పనులు చేయడం వల్ల ఈ కర్మలు ఇవన్నీ ఎందుకు అసలు స్టార్టింగ్ అలా ఎందుకు మనం అందరం సృష్టించబడ్డాము? మంచి ప్రశ్న అడిగారు. ఇది సృష్టి అనేది ఎందుకు పడ్డారంటే, చూడండి, మనం ఏదైనా సృష్టిస్తాం చూడండి ఈ ప్రపంచంలో కూడా, ఎందుకంటే అది ఎంజాయ్మెంట్ కోసం సృష్టించబడింది. చూస్తే కనుక ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఎందుకు అది ఇంకా మన యొక్క ఆనందాన్ని పెంచడం కోసం, అవునా? సో కానీ ప్రాబ్లం ఎక్కడికి వస్తుంది, ఒక తల్లి తండ్రి తర్వాత పిల్లలు ఉంటారు, ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. చూస్తే కనుక పిల్లలకి పెద్ద పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంకా సంసారం పెరుగుతూ ఉంటుంది. దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే హ్యాపీనెస్ కోసం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఆ యొక్క ఉద్దేశం అనేది అర్థం కాకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో అప్పుడు ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి వంటగదిలో ఎన్నో సామాన్లు ఉన్నాయి, మన కుక్కరు, మిక్సరు, గ్రైండరు, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే నువ్వు మంచిగా వండుకుని హ్యాపీగా తినమని చెప్పడానికి. కానీ దాన్ని మనం మాడి చేసాము, దాన్ని ఉప్పు ఎక్కువ వేసాము, కారం ఎక్కువ వేసాము, కరెంట్ షాక్ కొడుతుంది, మనకి దాన్ని ఏ విధంగా వాడలేదు తెలియట్లేదు అంటే అది ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అంతే తప్ప అది ఉన్నదికి మంచి కోసమే. కానీ మనకి సరైన జ్ఞానం లేకపోవడం వల్ల దాన్ని మనం మెసప్ చేస్తున్నాం అనమాట. మెసప్ చేసి అరే ఇది ఎందుకు వేస్ట్ మిక్సర్, షాక్ కొడుతుంది, రివర్స్ కొడుతుంది, దాన్ని మనం ఏదో మనం సరిగ్గా ఆపరేట్ చేయలేదు. చూడండి, ఇప్పుడు మిక్సర్లో 3 జార్లు ఉంటాయి, అవునా? ఒకటి చిన్నది, ఒకటి మీడియం, ఇంకోటి పెద్దది. ఒక దాంట్లో మీరు టమాటాలు వేయాలి, ఇంకో దాంట్లో ఇంకోటి వేయాలి, ఇంకో దాంట్లో ఇది వేయాలి. కానీ ఒక దాంట్లో వేయాల్సింది ఇంకో దాంట్లో వేసాం అనుకోండి, సరిగా ఆడదు. సరిగా అవ్వదు కదా. అది ప్రాబ్లం అన్నమాట. ప్రాబ్లం అనేది మనకి ఏది ఎక్కడ వాడాలో తెలియాలి. తెలిస్తే ప్రాబ్లం లేదు. కానీ మనకి అవగాహన లోపం వల్ల ఏదేదో చేస్తాము, మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాం అంతే. ఓకే. ప్రభుజీ, నేను మామూలుగా రోజు 3:30కి లేస్తున్నాను కూడా. కానీ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కొంచెం జపం చేస్తుంటే కొద్దిగా ఆ టైంలో కడుపులో తిప్పినట్టు అట్లా అనిపిస్తది ప్రభుజీ. మళ్ళీ అట్లా ఎక్కువ చేయలేకపోతున్నాను 16 మాలలు. అలాగే మీ ఆశీర్వాదం కావాలి ప్రభుజీ. నాకు పుట్టబోయే బిడ్డ భగవద్భక్తుడు అవ్వాలి అని ఆశీర్వదించండి. తప్పకుండా మంచి ప్రహ్లాదుడు లాంటి కుమారుడు కలగాలని కోరుకుందాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ రేణుకా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. దాని గురించే ఈరోజు మీతో మాట్లాడాలి అనుకున్నాను. సో వెరీ నైస్. అసలు చాలా బాగా, అంటే అది బుక్స్ చదివేటప్పుడు మనకి అర్థమైనట్టే ఉంటుంది, కానీ మీలాగా చెప్పే వాళ్ళు ఉంటే అది కరెక్ట్ గా మైండ్ కి కరెక్ట్ గా వెళ్తుంది అనమాట. అయితే ప్రభుజీ, మామూలుగా మీరు కూడా జీవీలోనే ఉంటారా? లేదు మాతాజీ, నేను హైదరాబాద్ లోను ఆదిలాబాద్ లోను ఉంటా. ఓకే ఓకే ప్రభుజీ. మరి మిమ్మల్ని కలవాలంటే ఎలాగ చెప్పండి, కలవచ్చా? మాకుందా అవకాశం? మీరు ఎక్కడ ఉంటారు? మేము బేగంపేటే ప్రభుజీ. ఇక్కడ హ్యాబిట్స్ టెంపుల్ ఏనా మీరు ఉండేది? నేను హ్యాబిట్స్ లోనే ఉంటాను. నెలకి ఒక 10-15 డేస్ ఉంటాను హ్యాబిట్స్ లోనే. ఓకే ఓకే. ఈ రోజు ఎక్కడ ఉన్నారు ప్రభుజీ? ఇప్పుడే జస్ట్ నిన్నే వచ్చాను ఆదిలాబాద్ కి. నిన్నటి దాకా హ్యాబిట్స్ లో క్లాస్ కూడా చెప్తుంటాను, అప్పుడు భాగవతం క్లాస్, సండే ఫీస్ట్ కూడా ఇస్తూ ఉంటాను. ఓకే ఓకే ప్రభుజీ. అయితే లేకుంటే మీరు పెట్టండి ప్రభుజీ, మీవి కూడా ప్రోగ్రామ్స్ ఎప్పుడన్నా మాకు కుదిరితే. అంటే జనరల్లీ ప్రణవానంద ప్రభుజీది ఉంటాయి అప్డేట్స్ గ్రూప్ లో. సో ప్రణవానంద ప్రభుజీకి రిక్వెస్ట్, మీది కూడా హైదరాబాద్ లో ఉంటే పెట్టండి. అంటే అప్పుడు మేము పర్సనల్ గా వచ్చి వినొచ్చు కదా అని. హ్యాబిట్స్ అంటే ఈజీనే, అందుకని. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దీస్ సెషన్స్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సుప్రియ మాతాజీ ఇందాక అయినట్టు.
హరే కృష్ణ ప్రభుజీ. అవును అవును ప్రభుజీ, ఇందాక మాట్లాడిన ప్రభుజీ. మా పాప అయితే నేను చేసే జపమాల తీసుకుపోయింది ప్రభుజీ. అమ్మ ఆమె ఇప్పుడు 10th క్లాస్ అన్నమాట. నేను రోజు ఒక్క మాలన్న వేస్తా అమ్మ, నాకు ఈ టైమర్ వద్దని అన్నది మా మాతాజీ. ఆమె శిశు మందిర్లో జమ్మికుంటలో చదువుతుంది ప్రభుజీ. అయితే నేను రోజు మాల 2 చేస్తా అమ్మ, తీసుకెళ్తా నేను అని అంటుంది ప్రభుజీ. అంటే పంపించిన నేను టైమర్ పెట్టి చేస్తున్నా ప్రభుజీ. నేను పోయిన సండే రోజు పెద్దాపూర్కి వెళ్ళిన ప్రభుజీ. ఇక్కడ మెట్పల్లిలో పెద్దాపూర్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళిన ప్రభుజీ. మీ దగ్గర అది దగ్గరనేనండి, 12 కిలోమీటర్స్ ఉంటుంది ప్రభుజీ. మీరు అయితే ఇంకో జపమాల తీసుకోండి, ఇంక మంచిది అయితే. అదే తీసుకోవాలి. ఆమె వచ్చేసరికల్లా నేను అక్కడికి వెళ్ళేసి వచ్చిన అన్నమాట, మళ్ళీ మధ్యలో వెళ్ళలేదు ప్రభుజీ. అదే అదే నేను కూడా, ఆమె ఇందాక అడిగింది కదా ఆ మాతాజీ, అదే మీరు మీ క్లాసులు కూడా పెట్టండి అని. మీరు ఆదిలాబాద్ లో అంటే ఎప్పుడు ఆదిలాబాద్ లోనే ఉంటారా ప్రభుజీ? అంటే సగం ఇక్కడ సగం అక్కడ ఉంటారు హైదరాబాద్ లో. ఇక్కడ రావాలంటే ఎట్లా అని. మీరు ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ప్రణవాంత్ కూడా వస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక వారం 10 రోజులకి అలాంటప్పుడు వస్తే మీకు ఆయన సాంగత్యం కూడా దొరుకుతుంది. సెప్టెంబర్ లో ప్రణవాంత్ వస్తారు ఆదిలాబాద్ లో. 10 days అలా వస్తున్నారు. ఆదిలాబాద్ లో భాగవత సప్తాహ కూడా పెట్టే ఆలోచన ఉంది కార్తీక మాసంలో ఇప్పుడు. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇంకా మంచిది. పిల్లలు ఉంటే కొంచెం ఒక 2-3 days అయినా అక్కడ స్పెండ్ చేయొచ్చు ప్రభుజీ. బాబు పాలిటెక్నిక్ జాయిన్ అయిండు, పాప ఇప్పుడు 10th. మా హస్బెండ్ సాటర్డే సండే అలాగానే ఎప్పుడైనా వస్తాయి కదా ఫెస్టివల్స్, అప్పుడు మీరు ట్రై చేయొచ్చు. అంటే దసరాకి తప్ప పిల్లలు రారు ప్రభుజీ. ఓకే. మా ప్రభుజీ ఏమో ఫారెన్ లో ఉంటారు ప్రభుజీ, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. ఇక్కడ ఎవరైనా తీసుకొని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, అయితే అక్కడ ఆదిలాబాద్ కి ఎప్పుడైనా టైం ఉంటే రావచ్చు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. అదే ఇందాక అడిగింది కదా, అదే నేను కూడా అదే అనుకుంటున్నా ప్రభుజీ. రండి మాత, చెప్పాను ఒకసారి. ఏం కాదు, మీరు ఒకసారి చెప్పండి, మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈరోజు అన్ని ప్రశ్నలు అందరికీ తీసుకున్నాం. అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవ్ కి జై. హరే కృష్ణ.